చేసుకునే కెపాసిటీ ఉండదు. అంటే టెక్స్ట్ అనేది నార్మల్ టెక్స్ట్‌గా రన్ అవుతదే తప్ప, సో మనం ఫ్రీగా ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకుంటాము, అలైన్ చేసుకుంటాము అనేది చేయలేము. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే ఓకే. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్‌లో ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. సో దీంట్లో నేను మ్యాటర్ ఏదో ఒక డమ్మీ మ్యాటర్‌ని నేను టైప్ చేస్తున్నాను. డమ్మీ మ్యాటర్‌ని టైప్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఈ మ్యాటర్‌ని మూవ్ చేయాలంటే మూవ్ చేయగలమా? మూవ్ చేయలేము. సో ఎందుకు మూవ్ చేయలేము? యాక్చువల్‌గా ఇదంతా ఒక నార్మల్ టెక్స్ట్ అంతే. అదే గనక ఒకవేళ ఏమన్నా షేప్డ్ ఆబ్జెక్ట్స్ లాంటివి అనుకోండి. సో అంటే షేప్డ్ ఆబ్జెక్ట్స్ అంటే గనక ఇక్కడ టెక్స్ట్ కూడా ఒక షేప్ ఆబ్జెక్ట్ లాగా జనరేట్ చేసుకుంటే, అంటే ఒక ఆబ్జెక్ట్ లాగా ఫామ్ అయిందనుకో, అప్పుడు మీరు దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. నార్మల్ టెక్స్ట్‌కి మనం మూవ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. అంటే ఇది నార్మల్ టెక్స్ట్. దీన్ని మనం మూవ్ అనేది చెయ్యలేము, కదిలించలేము. కానీ అదే ఒక ఆబ్జెక్ట్ లాంటి ఐటెమ్ ఉంటే గనక మనం దాన్ని కదిలించుకునే కెపాసిటీ ఉంటుంది. మనం ఫ్రీగా మూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్‌లన్నీ మనకి టెక్స్ట్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో, అంటే టెక్స్ట్‌తోనే మనకి చాలా పని ఉంటది. అంటే డిజైనింగ్ వీటిని ఎంత ఇస్తుందో టెక్స్ట్ కూడా దానికంటే ఎక్కువ లెవెల్ మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, అందుకని వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ గురించి బాగా తెలుసుకోవాలి. అంటే ఫాంట్ గురించి తెలుసుకోవాలి. సో, అంటే టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసినప్పుడు వాటికి ఏ ఫాంట్స్ కావాలి అనుకుంటున్నామో ఫాంట్ ఏ ఫాంట్ అయితే బాగుంటుందో, ఫాంట్ సైజ్ ఎంత కావాల్సి వస్తుందో, ఫాంట్ సైజ్ పెంచుకుంటానికి, తగ్గించుకుంటానికి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైను, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్స్, వీటికి టెక్స్ట్‌కి కలర్ అప్లై చేయటాలు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్‌గా అవుతుంది. అండ్ దెన్ అలైన్‌మెంట్లు చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ అలైన్‌లో ఉండాలా? రైట్ సైడ్ అలైన్‌లో ఉండాలా? సెంటర్. పారాగ్రాఫ్ ఎలాగా? జస్టిఫికేషన్‌లోకి ఇచ్చినప్పుడు మొత్తం ఈక్వల్‌గా ఎలా ఉంటుంది? ఇది ప్రతి సాఫ్ట్‌వేర్‌లోనూ కామన్‌గా ఉండే ఐటెమ్స్. అది మనం చాలా జాగ్రత్తగా వాడాలి. సో, ఈ పేజ్ మేకర్ అనే సాఫ్ట్‌వేరు మనకి వాడే వెర్షన్ వచ్చేసరికి ఏంటంటే 7.0 పేజ్ మేకర్ 7.0. సో, దీన్ని దాటి మనకి నెక్స్ట్ లెవెల్స్ రాలా. సో ఆల్మోస్ట్ దీని వరకే మనకి ఉంది. అంటే దీన్ని దాటి నెక్స్ట్ ఇంకా క్రియేట్ చేయలా. దీంతో ఇక్కడితో ఆపేశారు. ఓకే. ఇది అడోబ్ కంపెనీ వాడి ప్రోడక్ట్. ఫస్ట్‌లో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే, మనకి ఇది మెయిన్‌గా టైపింగ్ కోసం అంటే బుక్ మ్యాటర్‌ల కోసం వీటి కోసం మాత్రమే యూజ్ చేసేస్తాం. ఓకే. సో అంతేగాని దీంట్లో డిజైనింగ్ కానీ అలాంటివి ఏ ఏ పర్పస్ గాను ఉపయోగపడదు. డిజైనింగ్ చేయడానికి కానీ, బ్రౌచర్స్ చేయడానికి కానీ ఉపయోగపడదు. సో పేజ్ మేకర్ యూసేజ్ వచ్చేసి ఏంటంటే ఓకే. ఫస్ట్ దీని యూసేజ్ వచ్చేసి సింగిల్ కలర్ విజిటింగ్ కార్డ్స్ కానీ, పాంప్లెట్స్ కానీ అంటే మనం మామూలుగా మన పాంప్లెట్స్ చూస్తుంటాం కదా. సో అలా పాంప్లెట్స్ కానీ అంటే సింగిల్ కలర్ మీదే పాంప్లెట్స్ కానీ ఇట్లాంటివి డిజైన్ చేసుకుంటాం కోసం మాత్రమే ఇది యూజ్ చేస్తామే తప్ప దీంతో పెద్ద పెద్ద డిజైన్లు చేయటాలు, కలర్లు, లోగోలు చేయటాలు అలాంటివి ఇందులో జరగవు. సో అందుకని అంటే ఇది నెక్స్ట్ వర్డ్ ఎంత వరకు అయితే ఉపయోగపడుతుందో వర్డ్కి నెక్స్ట్ లెవెల్. వర్డ్లో మనం టెక్స్ట్ని మూవ్ చేయలేము. కానీ దీంట్లో మనం టెక్స్ట్‌ని కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తది కాబట్టి మనం మూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంతే తేడా. సో ప్రతి సాఫ్ట్‌వేర్‌కి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది న్యూ డాక్యుమెంట్స్ అనేవి. ఓకే. సో ఆ న్యూ డాక్యుమెంట్స్ దానికి చూసుకుందాము. సో అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. దానికి వెళ్ళే ముందు యూఐ అంటారు. యూఐ అంటే గనక యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం జరిగే ప్రతి ఒక్క టాపిక్‌ని మనకి వర్డ్‌లో నేను ప్రతి ఒక్కటి నేను యూజ్ చేస్తున్నాను. చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే యూఐ. ప్రతి సాఫ్ట్‌వేర్‌కి మనకి కంపల్సరీగా ఉండేది యూఐ. యూఐ అంటే గనక యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. యూజర్ ఇంటర్ఫేస్ అంటే గనక ఒక సాఫ్ట్‌వేర్‌లో ఏవేవి మెయిన్‌గా కనబడుతూ ఉంటాయి, వాటి పేర్లేంటి, అవి ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుంటాం దాన్నే యూఐ అంటారు. అంటే ఏం లేదు. ఇది ప్రతి సాఫ్ట్‌వేర్ మనం తెలుసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేశాం కదా! ఇది ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఓకే. దీంట్లో ఏమేమి కనబడుతున్నాయి? రైట్. దీన్ని మనం టైటిల్ బార్ అని పిలుస్తాము. సో పేజ్ మేకర్ అంటే సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉందో అది.
సో దీన్ని ఓపెన్ చేయాలంటే స్టార్ట్ అంటే యాక్చువల్గా మనం వాడుతున్న ఇప్పుడు విండోస్ 10 వాడుతున్నాం, కొంతమంది విండోస్ 7 వాడతారు, ఎక్స్పీ వాడుతుంటారు. సో దాంట్లో స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే అడోబ్ అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో అడోబ్ పేజ్ మేకర్ 7.0 ఓకే, ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకు ఓపెన్ అయ్యేటప్పుడు ఇది మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే ఎదురుగా డైరెక్ట్గా కనబడుతుంది. కానీ మీకు వర్డ్ కానీ వర్డ్ సాఫ్ట్వేర్ దీని ముందు ప్రీవియస్గా మీరు నేర్చుకుంది వర్డ్ అయి ఉంటుంది. సో ఎంఎస్ ఆఫీస్ దాంట్లో ఓపెన్ చేయగానే ఏంటి డైరెక్ట్గా పేపర్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. సో అంటే మీకు దీన్ని దాన్ని కంపేర్ చేసి చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవటం కోసం. డైరెక్ట్గా ఇచ్చేయగానే ఏంటి డైరెక్ట్గా పేపర్ వచ్చేసింది. దీని తర్వాత మనం ఏంటి లేఅవుట్స్లోకి వెళ్ళి అంటే పేపర్ సెట్టింగ్స్ని మనం సెట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి సైజ్ ఏ సైజు కావాలి అంటే మనం వాడే పేపర్ సైజ్ ఏది ఉంటుంది బయట మార్కెట్లో అంటే ప్రింటింగ్కి వీటికి అంతా వాడేది A4 పేపరే ఉంటుంది కాబట్టి మనం A4 తీసుకుంటాం. ఓకే, అలానే మార్జిన్స్లో మనం నార్మల్ మార్జిన్స్ అంటే 1 ఇంచ్ కింద వదిలేస్తుంది. అలానే ఇప్పుడు దీంట్లో కూడా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి దీన్ని మెన్యూ బార్ అని పిలుస్తారు. ఫైల్ మెన్యూ, ఎడిట్ మెన్యూ, లేఅవుట్ మెన్యూ, టైపు, ఎలిమెంట్స్, యూటిలిటీ, వ్యూ, విండో, ఇది మనకి మెన్యూ బార్. ఈ కిందది వచ్చేసరికి ఏంటంటే దీన్ని కామన్ టూల్ బాక్స్ అంటారు. అంటే మనకి ఇందులో మెనూస్లో వాడే ఐటమ్స్ ఉన్నాయి కదా, అది కామన్గా యూజ్ చేసుకునేది. అంటే న్యూ, ఓపెన్, సేవ్ అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇది న్యూ, ఓపెన్, సేవ్, ప్రింట్, ఫైండ్, ఫాంట్ సైజ్ పెరగడం తగ్గడం ఇట్లా. సో అంటే దీంట్లో ఉండే కామన్ కమాండ్స్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని టూల్ బాక్స్ అంటారు. టూల్ బాక్స్ అంటే మనం డ్రాయింగ్ కానీ టెక్స్ట్ కానీ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఈ టూల్ బాక్స్లో ఉన్న ఐటమ్స్ని తీసుకొని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ కింద ఉన్నది కదా దీన్ని కంట్రోల్ ప్యాలెట్ అంటారు. ఈ కింద దాన్ని కంట్రోల్ ప్యాలెట్ అంటారు, రైట్. దీనివల్ల యూసేజ్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంతా దీని మీదే ఉంటుంది. ఒకవేళ ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఈ టూల్ బాక్స్ కూడా కనబట్టలేదు క్లోజ్ అయిపోయింది అనుకుంటే విండో మెన్యూలోకి వెళ్తే షో టూల్ బాక్స్ టూల్స్ కనబడతాయి. విండో షో కంట్రోల్ ప్యాలెట్ ఓకే. సో ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇవన్నీ కనబడుతుంటాయి. వీటిని మనం ప్యాలెట్స్ అని పిలుస్తాం. స్టైల్స్ అని ఇలాగా. ఓకే, సో లేయర్స్ ప్యాలెట్స్ అని ఇట్లాగా డిఫరెంట్ ప్యాలెట్స్. ఇందులో మనం ప్రస్తుతానికి పెద్దగా ప్యాలెట్స్ వాడేది ఏమీ లేదు. సో నో ప్రాబ్లం, దీన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇందులో మనకి మెయిన్గా యూజ్ చేసుకునేవి వచ్చేసి టూల్స్ అండ్ కంట్రోల్ ప్యాలెట్. ఈ రెండు మాత్రం ఎప్పుడు ఓపెన్ చేసే ఉంచండి. ఓకే, వాళ్ళ కనపడకపోతే కనుక విండో మెన్యూలోకి వెళ్ళి షో టూల్స్ అంటే ఇప్పుడు ఉంది కాబట్టి షో ఉంది కాబట్టి హైడ్ అవుతుంది. షో కంట్రోల్ ప్యానల్ ఈ రెండిట్లో మనం రెండు కంపల్సరీగా ఓపెన్ చేసి ఉంచాలి. ఓకే, ఇప్పుడు మనం యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, ఏ సాఫ్ట్వేర్కైనా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంటర్ఫేస్, తర్వాతే సాఫ్ట్వేర్ గురించి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ మనం చూడబోయే ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ ఇది న్యూ డాక్యుమెంట్. సో న్యూ డాక్ అని రాస్తున్నాను కొంచెం షార్ట్ ఫామ్గా. ఓకే, సో ఈ న్యూ డాక్ అని తీసుకున్నప్పుడు వచ్చేసరికి ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్లోకి అంటే ఇదంతా మనకి ప్రింట్ బేస్డ్ మీడియానే. మనం చేసేదాన్ని ప్రతి ఒక్క వర్క్ మన అవుట్పుట్ ప్రింట్ ద్వారానే వస్తుంది. సో దానికోసం ఏం చేయాలి, మన ప్రింటర్లో ఏ పేపర్ అయితే పెడుతున్నామో దాని సైజెస్ దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం పేపర్ తీసుకోవాలి. సో ఇప్పుడు పేపర్లో వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్లో పేపర్ ఒక సైజులో ఉందనుకో, మనం డిజైన్ ఇంకొక సైజులో చేసి ప్రింట్ ఇచ్చారనుకోండి, ఇది దాంట్లో పెట్టేసరికి ఏమవుతుంది ఆటోమేటిక్గా అక్కడ దీనికి దానికి డైమెన్షన్స్ మారిపోయేసరికి వాటికి మొత్తం చేంజెస్ జరిగిపోతూ ఉంటుంది. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫైల్ న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఓకే ఇక్కడ మనకి డాక్యుమెంట్ సెటప్ అని అడుగుతుంది.
అంటే మనం తీసుకునే డాక్యుమెంట్ యొక్క సెటప్ ఎంత కావాలి అనేది మనకి దీంట్లో ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి పేజ్ సైజ్, అంటే పేపర్ యొక్క సైజు ఎంత కావాలి అంటే మనకి ఇక్కడ పేపర్ సైజెస్ చాలా రకాలు ఉంటాయి. సో లెటర్, లీగల్, ట్యాబ్లాయిడ్, A4, A3, సో ఈ రకంగా మనకి చాలా సైజెస్ ఉంటాయి. రైట్. సో ఇందులో పేజ్ సైజులో మనం యూజ్ చేసుకునేది A4 అనేది మనకి పేపర్ సైజ్. దాన్ని వచ్చేసరికి ఏంటంటే కామన్ లాంగ్వేజ్గా మనం పిలిచేది వచ్చేసరికి 12/8 అంటాం. A4 పేపర్ ఇది మనం ఎక్కువగా వాడుతుంటాం. దీన్ని మనకి కామన్గా 12/8 అని పిలుస్తారు, లేదా 8/12 అని కూడా పిలుస్తారు. కానీ యాక్చువల్గా అంటే మామూలుగా టెక్నికల్గా అలా పిలిచేస్తుంటారు A4, కానీ దాని ఒరిజినల్ సైజ్ వచ్చేసి 8.268 ఇంటూ 11.693లో ఉంటుంది. ఓకే, దీని ఒరిజినల్ సైజ్ అయితే కనుక అంటే A4 సైజ్. సో అలానే A3 ఇలాంటి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి మనకి. A3, A4, A5 ఇలా. సో కానీ మనకి బయట మన మార్కెట్లో వాడుకునేది ఎక్కువ శాతంగా A4 ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకి ఎక్కువగా A4 సైజ్ని మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, సో దాని డైమెన్షన్స్ మనకి A4. సో మనకి పేపర్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఓరియంటేషన్, టాల్ పేపర్ కావాలా, వైడ్ పేపర్ కావాలా? రైట్, ఇక్కడ టాల్ పేపర్, వైడ్ పేపర్ అంటే కనుక ఇది మనకి వర్డ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓరియంటేషన్లోకి వెళ్తే పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా? పోర్ట్రేట్ అంటే కనుక టాల్ పేపర్, ల్యాండ్స్కేప్ అంటే వైడ్ పేపర్. ఇలా చూడండి ఒకసారి ఇక్కడ, అంటే ఇక్కడ ఇంకా మనకి ఇంకా పేపర్ తీసుకోలేదు కాబట్టి ఏంటంటే మీకు ఇందులో చూపిస్తున్నాను. పోర్ట్రేట్, టాల్ పేపర్, ల్యాండ్స్కేప్, వైడ్ పేపర్. చూడండి ఇది పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సో అదే ఇక్కడ టాల్ పేపర్ అండ్ వైడ్ పేపర్. టాల్ పేపర్ అంటే నిలువుగా ఉంటుంది, వైడ్ పేపర్ అంటే కనుక సో విత్ హైట్ అవుతుంది, హైట్ విత్ అవుతుంది. సో ఇందులో వైడ్ ఇటు అవుతుంది, ఇటు అవుతుంది. ఓకే, టాల్ పేపర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం మనకి టాల్ పేపర్ అవసరమైతేనే మనకి వైడ్ పేపర్ పెట్టుకున్నాం. ఇందులో ప్రస్తుతానికి ఆప్షన్స్లో డబల్ సైడెడ్ అనేది ప్రస్తుతానికి ఆఫ్ చేసేయండి. ప్రస్తుతానికి ఆఫ్ చేయండి, ఎందుకంటే దాని యూసేజ్ ఏంటి అనేది మనం తర్వాత చూసి చెప్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఎన్ని పేజెస్ కావాలి అనుకుంటున్నాము అంటే ఇప్పుడు నాకు వర్క్ చేసుకునేటప్పుడు అంటే ఒక బుక్నే చేసుకుంటాం మనం ఇక్కడ ఎక్కువగా. సో బుక్లో వచ్చేసి ఒక 100 పేజెస్ ఉండొచ్చు, 200 పేజెస్ ఉండొచ్చు. ఓకే, దీన్ని ఒక 100 ఇస్తున్నాను అంటే పేజెస్ నాకు 100 పేజెస్ వస్తాయి. ఇప్పుడు దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మనం చూపిస్తాను మీకు. ఓకే, నో ప్రాబ్లం. సో ప్రస్తుతానికి ఒక 10 పేజెస్ తీసుకున్నాం. ఇక్కడ స్టార్ట్ పేజ్ అని ఉంది, స్టార్ట్ పేజ్. ఓకే, ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సెట్టింగ్స్ గురించి మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్స్ అని ఉంది. మార్జిన్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్క బుక్ కానీ ఏమైనా రాసేటప్పుడు ఏం చేస్తాం మనం? కంపల్సరీగా మార్జిన్ గ్యాప్ వదులుతాం. ఎందుకు? మనకి మ్యాటర్ నీట్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు దీంట్లో కూడా వర్డ్లో కూడా మీకు ఏంటి? టాప్, బాటము, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ కంపల్సరీగా వదులుతాం. అది కరెక్ట్గా మ్యాటర్ సెంటర్గా ఉండటం కోసం. అలానే ఇందులో కూడా మనకి మార్జిన్స్ ఇక్కడ ప్రస్తుతానికి 1 ఇంచ్ వదలండి. కొంతమంది వచ్చేసి 0.5 ఇంచ్ వాడతారు, కొంతమంది 1 ఇంచ్ వాడకుండా సరే 0.5 ఇంచే వాడతారు. ట్యాబ్ కొడితే నెక్స్ట్ దానికి వెళ్తుంది. ట్యాబ్, TAB ట్యాబ్ కీబోర్డ్లో 0.5 ఇంచ్. ఓకే, ఇక్కడ ఇచ్చేసి ఓకే అనేసి చాలు. అంటే ఇక్కడ సైజులో A4 పెట్టుకోండి, టాల్ కావాలా, వైడ్ కావాలా పెట్టుకోండి, డబల్ సైడ్ ఆఫ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ పేజెస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 1 ఇచ్చేసి ఒక 10 ఇస్తున్నాను. మార్జిన్స్ ఇవన్నీ ఇచ్చేసి ఓకే అని. ఓకే అన్నప్పుడు ఇప్పుడు నాకు పేపర్ అనేది ఫార్మేషన్ అయింది. ఇందులో ఇది నాకు పేపర్, ఈ బోర్డర్ బ్లాక్ లైన్ ఉంది కదా, ఇది నాకు పేపర్. ఈ లోపల బ్లూ అండ్ పింకిష్ కలర్, మెజెంటా కలర్ లెవెల్లో కనబడుతున్నాయి కదా పింక్ కలర్లో. సో ఇవి మనకి మార్జిన్స్ అంటారు. దీని లోపల ఉంది మనకి మార్జిన్. అంటే మనం టైప్ చేసే మ్యాటర్ మొత్తం దీని లోపలే ఉంచేటట్టు చూసుకుంటాం, దీన్ని బయటకి రానివ్వకుండా. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే రూలర్స్.
రూలర్స్ అనేది ఏంటంటే మెజర్మెంట్, అంటే స్కేల్ లా కనబడుతుంది కదా, అది మనకి రూలర్స్. ఇందాక మనం తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు మనం పేజెస్ తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ టోటల్గా 10 పేజెస్. ఏది క్లిక్ చేస్తే ఆ పేజ్లోకి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్లో ఉన్నాను, ఇక్కడ ఒక బాక్స్ ఏదో ఒకటి గీస్తున్నాను. సెకండ్ పేజ్లోకి వెళ్ళాను, ఒక సర్కిల్ లేకపోతే పాలిగన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ పేజ్లోకి వెళ్ళాను. అంటే ఒక బుక్కి ఎన్ని పేజెస్ అయితే కావాలో అన్ని పేజెస్ డైరెక్ట్గా ఇక్కడ మనం ఇచ్చేసుకొని ప్రతి ఒక్క పేజ్లో ఒక్కొక్కటి మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎలా కావాలనుకుంటే అలాగ ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్, ఏ పేజ్లో ఏ మ్యాటర్ ఉండాలి అనేది డైరెక్ట్గా ఆ మ్యాటర్ని మనం దాంట్లోకి ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఆల్రెడీ డాక్యుమెంట్ తీసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకేంటి న్యూ డాక్యుమెంట్ తీసేసుకున్నాను. తర్వాత ఏంటి, మోడిఫైయింగ్ ద డాక్యుమెంట్. రైట్, ఇప్పుడు మనకేంటి నెక్స్ట్ డాక్యుమెంట్ని మోడిఫై చేయాలి. అంటే నేను తీసేసుకున్నాను, దీన్ని మళ్ళీ నేను చేంజెస్ చేయాలి అని అంటే కనుక ఫైల్ మెన్యూలోకి వెళ్తే ఇక్కడ మనకి మళ్ళీ డాక్యుమెంట్ సెటప్ అని ఉంటుంది. దీని షార్ట్ కట్స్ ప్రతి సాఫ్ట్వేర్కి వాటి పక్కనే ఉంటాయి. Ctrl+Shift+P, ఈ యారో కనబడుతుంది కదా, అప్ యారో, అది కంట్రోల్ అని అర్థం అనమాట. Ctrl+Shift+P కొట్టారనుకోండి కీబోర్డ్లో, మళ్ళీ మనకి దీని డాక్యుమెంట్ సెటప్ ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసరికి ఏంటి, మనకి ఇందాక తీసుకున్న మళ్ళీ ఆప్షన్స్ మళ్ళీ వచ్చింది. అంటే ఇందాక వచ్చేసరికి ఏంటి, కొత్త డాక్యుమెంట్ తీసుకునే సెటప్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, మనకు ఆల్రెడీ తీసుకున్న దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేసుకునే సెటప్. సో ఇప్పుడు నాకేంటంటే మార్జిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 1 1 1 1 మార్చాను. ఓకే అన్న, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి 10 ఉన్నాయి. నేను ఇంకో 15 పెంచుకుంటా. ఓకే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు పెరిగినాయి చూసారా. ఫైల్ డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి, సో ఇప్పుడు నాకు ఓన్లీ ఒక 1 పేజ్ చాలనుకున్నాను. ఓకే, మిగతా పేజీలన్నీ తీసేసి ఓన్లీ 1 పేజ్ మాత్రమే మిగిలించింది. మొత్తం పేజెస్ అన్నీ నాకు డైరెక్ట్గా పోయింది. ఓకే, యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక చిన్న ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ పేజ్ అంటే కనుక, సో అంటే ఇప్పుడు నేను ఒక 15 పేజెస్ ఇచ్చాను. దీంట్లో నాకు స్టార్టింగ్ పేజ్ ఇప్పుడు ఓకే అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 2 3 4 5 అలా వస్తుంది కదా. నాకు ఇక్కడ స్టార్టింగ్ పేజ్ నాకు 5 దగ్గర నుంచి కావాలి. రైట్, అంటే ఏం లేదు, ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ 5 కనిపి చేంజ్ అవుతుంది, అంతకంటే ఏం చేంజెస్ అవ్వదు. చూడండి 5 6 సార్ 1 2 3 ఏమైపోయినాయి సార్ అంటే ఆ పేరు మనం ఇవ్వాలా అంతే, ఆ పేజ్ నెంబరు నేను ఇవ్వాలా అంతేగాని అక్కడ పేపర్ లేకుండా కాదు. ఆ 1 ప్లేస్లో 5 వచ్చింది. సార్ మరి ఇవి ఎలా వాడతారు సార్, ఎందుకు వాడతాము అనుకుంటే కనుక, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ మ్యాటర్ చేస్తున్నాను, నా టీం ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఒక బుక్లో వచ్చేసి ఏంటంటే టోటల్గా అదొక 4 మెంబర్స్ టీం ఉన్నారు. సో 100 పేజెస్ టైప్ చేయాలి. సో ప్రతి ఒక్కళ్ళకి మొత్తం టైప్ చేసేమని ఇచ్చేసారు అనుకోండి, అంటే వీళ్ళకో 25 పేపర్స్, వాళ్ళకో 25, వాళ్ళకో 25, వాళ్ళకో 25. సో మొత్తం టోటల్గా 100 పేపర్స్ అయిపోయినాయి, నేను ఇచ్చాను. కానీ వీళ్ళు టైప్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు 1 దగ్గర పెట్టేశారు అనుకోండి, అంటే నాకు ప్రతి ఒక్కటి ఇండివిజువల్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, తీసేసుకోవచ్చు. అంటే ఇది ఇతనికి వచ్చేసి 1 to 10 ఇచ్చాను, సారీ 1 to 25 ఇచ్చాను, 25 to 26 to 50 ఇచ్చాను, ఇట్లా తెలుసుకోగలను. కానీ కొన్ని ఎక్కువ ఉన్నాయనుకోండి, అలా అప్పుడు కష్టం కదా. సో అందుకని ఏం చేస్తారంటే కనుక, నువ్వు పేజ్ నెంబర్స్ 1 నుంచి 25 దాకా పెట్టుకొనే కొట్టు. సో సెకండ్ పర్సన్ ఏంటి, 26 నుంచి 50 దాకా పెట్టుకో. అక్కడ పేజ్ నెంబర్ ఏంటి, ఇక్కడ 25 పెట్టమంటారు. సో తర్వాత ఇంకొక పర్సన్ 51 నుంచి 75 దాకా, 85 దాకా, తర్వాత నెక్స్ట్ పర్సన్. అలాగా నాకు పెట్టుకుంటే ఏంటంటే, సో పేజ్ నెంబర్స్ నాకు క్లియర్గా ఉంటాయి, ఎవరి దానికి ఎవరు అనేసి. అంటే చిన్నగా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ కొంచెం పెద్ద పెద్ద బుక్ మ్యాటర్లు ఉన్నాయనుకోండి, ఎక్కువ పేజెస్, సో వాటిని కొట్టాలంటే చాలా కష్టం. కాబట్టి ఏంటంటే ఈ రకంగా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో అందుకని ఏంటంటే ఈ పేజ్ నెంబర్స్ అనే దాన్ని యూజ్ చేసుకుంటారు డాక్యుమెంట్ సెటప్. సో అందుకనేసి అని ఇది 1 దగ్గర నుంచే పెట్టుకుంటాం. మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్. నెక్స్ట్ మార్జిన్స్లోకి మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ మార్జిన్స్ గ్యాప్స్ వాడుతున్నాం. సో మనకేంటంటే మనం పర్సనల్గా వాడుకుంటున్నాం అనుకోండి, అంటే రన్నింగ్ మ్యాటర్ మనం టైప్ చేసుకుంటున్నారనుకోండి,
0.5 0.5 0.5 0.5 వాడుకుంటారు. ఒకవేళ మనకి లెటర్ ప్యాడ్ మీద వాడుతున్నారంటే లెటర్ ప్యాడ్ మీద ప్రింట్ కావాలి. మాక్సిమం లెటర్ ప్యాడ్లు ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి వర్డ్లోనే చేసేస్తారు లెటర్ ప్యాడ్ అది. కానీ ఏంటంటే దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లెటర్ ప్యాడ్ దానికి వచ్చేసరికి ఏంటంటే నాకు కొంచెం టాప్లో ఆల్రెడీ ప్రింట్ అయిపోయి వచ్చేసి ఉంటుంది పైన కంపెనీ పేరు ఇవన్నీ. సో ఆ ప్లేస్ని నేను ఎంతవరకు అయితే కావాలో అంతవరకు వదిలేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు టాప్లో వచ్చేసరికి ఏంటంటే ఒక 2 ఇంచ్ వదులుదాం అనుకున్నాను. సో ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, అంటే 2 ఇంచెస్ తోటి నాకు ఆల్రెడీ అక్కడ క్రియేట్ అయింది. టాప్లో వచ్చేసరికి 2 అని ఇస్తాం. ఓకే అండి. ఇప్పుడు నాకు టాప్ మార్జిన్ చూడండి, పైన నాకు 2 ఇంచెస్ వదిలేసింది. సో ఇక్కడ నాకు స్కేల్ చూడండి, ఇందులో ఇది ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ నేను మౌస్ మూవ్ చేస్తున్నాను అనుకోండి, ఈ రోలర్ మీద చూడండి ఒక డాటెడ్ లైన్ కదులుతుంది, చూసారా? ఇది 2 ఇంచెస్ వదిలించుకోండి. 0 నుంచి 2 ఇంచెస్ మనకి వదిలేసింది. మళ్ళీ నార్మల్గా తెచ్చుకోవాలనుకుంటే డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళిపోయి దీంట్లో మళ్ళీ టాప్లో 1లో పెట్టేస్తున్నాను, నార్మల్ తీసుకొచ్చేసాను. ఓకే, సో ఇది మనకి న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ తీసుకుంటాము, లేదా తీసుకున్న డాక్యుమెంట్ని మళ్ళీ మోడిఫై చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్రాసెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు, మోడిఫైయింగ్ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది వచ్చేసి టూల్స్. సో టూల్స్ మనకి అంటే ఈ టూల్ బాక్స్ ఉంది కదా, ఈ టూల్ బాక్స్ ఒకవేళ మీకు కనపడకపోతే విండోలోకి వెళ్ళి సో హైడ్ టూల్స్ అంటే హైడ్ చేసేసారనుకోండి, సో మళ్ళీ షో టూల్స్ అంటే టూల్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టూల్ బాక్స్లో చూసినప్పుడు ఇలా వెళ్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సెలక్షన్ టూల్ అంటారు. సెలక్షన్ టూల్ అంటే దీంతో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ తీసుకున్నాను, క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. అంటే డైరెక్ట్గా నాకు క్లిక్ చేసి లాగితే కనుక మనకి ఎంత కావాలంటే అంతవరకు ఇచ్చుకున్నాం. ప్రస్తుతానికి మనకి ఏ వాల్యూస్ లేవు, ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్గా డ్రాగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ బాక్స్ ఇక్కడ కాదు, ఇక్కడికి ఎక్కడికైనా మూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ టూల్స్లో ఏ దాంతో అయినా కానీ వర్క్ చేసుకున్న తర్వాత మీరు టూల్తో పని అయిపోగానే ఇందులో సెలక్షన్ టూల్ అనొచ్చు, మూవ్ టూల్ అని కూడా అనొచ్చు దీన్ని. రైట్, దీన్ని తీసేసుకుంటాం అంటే దాని మీద క్లిక్ చేసేసుకుంటాం. వీటితో టూల్స్తో పని అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఈ మూవ్ టూల్కి వెళ్ళిపోతాం, మూవ్ టూల్. సో దీంతో ఏం చేయగలుగుతాము అంటే కనుక మనం ఈ బాక్స్ ఉంది కదా, దీని లోపల క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వదు చూడండి, ఎందుకంటే లోపల ఏ కలర్ లేదు దానికి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద క్లిక్ చేయండి, అప్పుడు మనకి సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్ట్ అయినప్పుడు కింద చూడండి కంట్రోల్ ప్యాలెట్లో ఆప్షన్స్ యాక్టివేట్ అయినాయి. ఇందాక ఇది బయట క్లిక్ చేశాను, సెలక్షన్ లేదు. అప్పుడేంటి ఇక్కడ నాకు XY అనేది వాల్యూ మూవ్ అవుతుంది, అంటే నా మౌస్ ఎక్కడెక్కడైతే మూవ్ అవుతుందో దాని వాల్యూ చూపిస్తుంది, అంతే తప్ప ఏమీ లేదు. ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తానో ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ కింద వస్తాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అంటే ఇది ఏ టూల్తో సెలెక్ట్ చేయాలి, మూవ్ టూల్తోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి, వేరే టూల్తో కాదు. వేరే టూల్తో సెలెక్ట్ చేస్తే మనకు అవ్వదు. అంటే ఇప్పుడు ఈ టూల్తో ఉన్నారనుకోండి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇంకొక బాక్స్ గీసుకోగలరు తప్ప దీన్ని మళ్ళీ ఏమీ చేయలేము. ఓకే, సో అందుకనేసి వచ్చేసి ఏంటంటే మనం ఓన్లీ సెలక్షన్ టూల్తో మాత్రమే మనం సెలెక్ట్ చెయ్యాలి. సో సెలక్షన్ టూల్ తీసుకొని సెలక్షన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు దీంతో సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ కొన్ని వచ్చేసినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని చూసిన తర్వాత ఇవి చూద్దాం. సో మూవ్ టూల్తో ఏం చేయగలము, దీన్ని క్లిక్ చేసి ఏంటి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేయకూడదు, వీటిని ట్రాన్స్ఫార్మ్ బాక్సెస్ అంటారు, అంటే వాటి సైజ్ పెంచుకోవడానికి కానీ వీటికి కానీ. సో దీన్ని ఇక్కడ పట్టుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక్కడ కార్నర్ పట్టుకొని మూవ్ చేయలేము,
ఓన్లీ వచ్చేసి ఇక్కడ పట్టుకొని మాత్రమే మనం మూవ్ చేయగలం. మిస్టర్ లితిక్, మీరు కొంచెం డయాగ్రామ్స్ గీస్తాం ఆపుతారా? ఇక్కడ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది క్లిక్ చేసి అంటే ఈ కార్నర్ పట్టుకొని లాగినా కానీ ఈ ట్రాన్స్ఫార్మ్స్ పట్టుకొని లాగితే కనుక మనకి దీని సైజ్ పెంచుకోవచ్చు, ఇటు కానీ ఇటు కానీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రైట్. సో అండ్ దెన్ ఎక్కువ శాతంగా మనం కార్నర్స్ పట్టుకొని లాగుతాం. కార్నర్స్ పట్టుకొని లాగితేనే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఈక్వల్గా కావాలి అనుకుంటే కనుక ఏం లేదు, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నప్పుడు షిఫ్ట్ పట్టుకోండి. కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకున్నారనుకోండి, కీబోర్డ్లో షిఫ్ట్ కీ ఇది పట్టుకుంటే ఏంటంటే మనకి ఈక్వల్గా అవుతుంది. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్గా వస్తుంది చూసారా. ఎప్పుడైతే నేను షిఫ్ట్ వదిలేసాను అనుకోండి నాకు రెక్టాంగులర్గా కదులుతుంది కావాలండి. అందుకని కీబోర్డ్లో అంటే పర్ఫెక్ట్గా స్క్వేర్ షేపే కావాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకోండి డ్రాగ్ చేసేటప్పుడు. పర్ఫెక్ట్. కార్నర్స్ పట్టుకున్నప్పుడే, అంతేగాని ఇది పట్టుకున్నప్పుడు మాత్రం షిఫ్ట్ పట్టుకోకండి. కార్నర్స్ పట్టుకొని లాగినప్పుడు మాత్రమే మనకి షిఫ్ట్ పట్టుకుంటే మనకి 4 సైడ్లు అంటే 3 సైడ్లు ఎట్ ఏ టైంగా మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేసుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం డ్రాగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అంటే ఈ టూల్తో మనం దాన్ని మూవ్ చేయగలము. ఓకే, సో స్కేల్ చేయగలము, చేసుకోవచ్చు. ఈ 2 ఐటమ్స్ ఈ సెలక్షన్ టూల్తో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూసిన తర్వాత ఇప్పుడు కింద ప్రాపర్టీస్లో చూద్దాం. ఇందులో ఇదేమీ అవసరం లేదు. ఇందులో ఇవి వచ్చేసి ఏంటంటే సెంటర్ పాయింట్ బాక్సెస్. అంటే ఇది ఎప్పుడు మ్యాక్సిమం మనం సెంటర్లోనే పెట్టుకోండి, మధ్యలోకే క్లిక్ చేసుకోండి ఈ డాట్. ఓకే, అంటే దీని గురించి మనకి కొంచెం డీటెయిల్గా తర్వాత చూస్తాం, అంటే కొద్దిగా ఐటెంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం. ఇందులో ప్రస్తుతానికి సెంటర్లో పెట్టండి దాని గురించి. నెక్స్ట్ ఇందులో ఎక్స్ వై అంటే ఈ పేపర్ లోపల ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ అయ్యింది అనేది మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సో ఇది మూవ్ చేసినప్పుడు పొజిషన్ మారుతుంది చూడండి, అంతేగాని ఇది పెరగడం తగ్గడం చేయట్లేదు, ఓన్లీ మూవ్ మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే విడ్త్, హైట్. సో విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, ఇది మనం ఇచ్చే వాల్యూస్. ఇక్కడ ఏంటి మనకి దీంట్లో పాటు ఐఎన్ అని ఉంది. ఐఎన్ అంటే ఇంచెస్. సో ఇందులో మనకి ఇచ్చే వాల్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ వాల్యూస్ ఉండవు. సో ఇప్పుడు ఈ స్కేల్ మీద అంటే ఈ రోలర్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇంచెస్ కావాలా, ఇంచెస్ డెసిమలా, మిల్లీమీటర్సా, పికాసా, సిస్రోసా. సో ఇవి మాత్రమే, ఈ 5 మాత్రమే మనకి ఇచ్చేది కూడా. ఇందులో మనం వాడితే ఇంచెస్, మిల్లీమీటర్స్ ఈ 2 మాత్రమే మనం యూజ్ చేసుకునేది. ఓకే, మిగతా వీటికి మనం వెళ్ళం. సో ఇంచెస్లోకే తీసుకుంటాం. అందువల్ల వచ్చేసరికి ఏంటి మనకేంటి ఇందులో ఇంచెస్ అనేది ఓకే సారీ ఇంచెస్ అనేది మనకి డిఫైన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇందాక చెప్పిన దానికి చిన్న ప్రాబ్లం కనపడుతుంది చూసారా. ఇక్కడ ఇది కింద ఉంది చూడండి, ఈ డాట్ కింద ఉన్నప్పుడు చూడండి మీకు వై యాక్సెస్ మాత్రమే యాక్టివేట్ అయినట్టు కనబడుతున్నాయి చూడండి, హైట్ మాత్రమే. సో ఇందులో ఎప్పుడు మనకి సెంటర్లోకి పెట్టుకోండి. అప్పుడు పెట్టుకుంటే ఏంటంటే ఎక్స్ వై. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, ఎవరు వాటి మీద గీయటాలు అలాంటివి చెయ్యొద్దు ప్లీజ్, క్లాస్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది.
థ్యాంక్ యూ. మిస్టర్ లిఖిత్. క్లాస్ మధ్యలో డిస్టర్బ్ అయితే కనుక చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఎవరు రైట్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు మనకి సెంటర్ పాయింట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు విడ్త్ ఎంత, హైట్ ఎంత అంటే ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ పేజ్ మేకర్లో మనం చిన్న చిన్న యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అంటే న్యూస్ పేపర్స్లో వీటిలో యాడ్స్ చేస్తూ ఉంటారు. యాడ్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి దాదాపు 1 ఇంచ్ 2 ఇంచెస్ ఆ రేంజ్లో కూడా ఉంటూ ఉంటుంది ఇంచెస్. సో దాని మెజర్మెంట్స్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్లో ఇస్తాం. సో ఇక్కడ విడ్త్ వచ్చేసి ఏంటంటే నాకు 1.5 ఇంచ్ కూడా ఇవ్వగలుగుతాను నేను. రైట్ 1.5 ఇచ్చేసి ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే సార్ ఇక్కడ ఇచ్చేసాను కదా, ఓకే ఇక్కడ వెంటనే నాకు చేంజ్ అయిపోవట్లేదు చూసారా, ఇక్కడ 1.5 ఇచ్చాను, ఇక్కడ నెక్స్ట్ హైట్ వచ్చేసి నేను ఒక 2 ఇస్తున్నాను. ఇచ్చేయంగా నాకు వెంటనే చేంజ్ అవ్వదు చూడండి. ఎప్పుడైతే మీరు కీబోర్డ్లో ఎంటర్ అనే కీ ప్రెస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ వాల్యూస్ దీనికి యాక్టివేట్ అవుతాయి, లేకపోతే కనుక మనకి యాక్టివేట్ అవ్వవు. ఓకే. సో ఇప్పుడు విడ్త్ ఒక 2 ఇంచెస్ ఇచ్చాను, హైట్ 1.2 1.5 ఇచ్చాను. ఇచ్చేసి కీబోర్డ్లో ఎంటర్ కంపల్సరీగా ప్రెస్ చేయాలి, అప్పుడైతేనే దీని దగ్గరికి వెళ్తుంది, అంటే ఆ వాల్యూస్ దానికి అప్లై అవుతాయి. సెలెక్ట్ చేయకపోతే మీకు ఇది కనబడదు, సెలెక్ట్ చేస్తేనే మీకు ఇవి కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఫ్లిప్పింగ్ లాంటిది. సో ఓకే, దీంట్లో ఇది రొటేషన్ యాంగిల్, అంటే ఇది మీరు యాంగిల్స్ ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు యాంగిల్ తిప్పుతున్నాను, సో ఎంత ఒక 25 డిగ్రీస్ యాంగిల్ అని ఇస్తున్నాను. ఓకే 25 డిగ్రీస్ యాంగిల్. దీంట్లో కూడా ఇచ్చేటప్పుడు ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ కాకుండా ఇటు కార్నర్కి పెట్టాను అనుకో, అంటే ఇది వచ్చేసి జస్ట్ లైక్ ఒక మేకు లాంటిది. ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటే ఏమవుతుంది, నాకు ఇది మూవ్ చేస్తే ఇది మేకులాగా ఇక్కడ ఏరియా పట్టుకుంటుంది, ఇది ఇలా కదులుతుంది. రైట్. చూడండి ఇప్పుడు నాకు చూసారా ఇక్కడ స్టిక్ అవుతుంది, మిగతాది మూవ్ అవుతుంది. అదే కనుక నేను సెంటర్ ఇచ్చాను అనుకోండి, ఈ పిన్నింగ్ అనేది వచ్చేసి సెంటర్లో పట్టుకుంటుంది. అప్పుడు నేను మూవ్ చేసినప్పుడు చూడండి సెంటర్ని బేస్ చేసుకొని 4 సైడ్స్ కదులుతున్నాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షీర్ అంటారు. షీర్ అంటే కనుక ఇక్కడ మీకు డయాగ్రామ్గా కనబడుతుంది చూడండి, క్రాస్గా స్కేల్ అవుతున్నట్టు అవుతుంది. సో ఒక 15 ఇస్తున్నాను ఇట్లా క్రాస్, ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం ఇచ్చే వాల్యూని బట్టి. అంటే ఈ పైన ఇటు వెళ్తుంది, ఇది ఇటు వెళ్తుంది, ఈ రెండు జాయిన్ అయిపోతున్నట్టే ఉంటుంది. ఓకే. ఈ షీర్ మాత్రం చాలా తక్కువగా యూజ్ చేసుకుంటాం మనం, ఎక్కువ శాతంగా ఇవి వాడుతుంటాం. ఇది ఒక ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఇదైనా సరే, సర్కిల్ అయినా సరే, లేదా ఇందులో షేపులు ఈ 3 షేపులు అయినా సరే, అలానే లైన్ అయినా సరే, ఈ 4. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నప్పుడు నాకు స్ట్రైట్ లైన్ రావట్లేదు చూడండి, అప్పుడు షిఫ్ట్ పట్టుకోండి, స్ట్రైట్ లైన్ వస్తుంది. క్లిక్ చేసేటప్పుడు స్ట్రైట్ లైన్ కావాలనుకుంటే షిఫ్ట్ పట్టుకోండి. మీరు ఈ ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేసేటప్పుడు ఏంటి రెక్టాంగులర్ షేప్ వస్తుంది, నాకు స్క్వేర్ కావాలనుకోండి డ్రాగ్ చేసేటప్పుడే షిఫ్ట్ పట్టుకోండి, షిఫ్ట్కి పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకే. సో అలానే సర్కిల్ అనుకోండి, ఇలా లాగితే ఎలిప్స్, ఓకే షిఫ్ట్ పట్టుకొని లాగితే పర్ఫెక్ట్ సర్కిల్ ఫామ్ అవుతుంది, పర్ఫెక్ట్ సర్కిల్ మనకి ఫార్మేషన్ అవుతుంది. అలానే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే, ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మొత్తం పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే, అంటే ఈక్వల్గా కావాలి అనుకుంటే కనుక మనకి దానికి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటాం. రైట్. అదే లేదనుకోండి మనకేంటంటే ఎలిప్టికల్ షేప్స్గా కానీ, సో అంటే బాక్స్ అయితే కనుక రెక్టాంగులర్గా కానీ వీటి కానీగా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మూవ్ టూల్ తీసుకున్నాను. ప్రతి ఒక్క టూల్ని సెలెక్ట్ చేసినప్పుడు దాని విడ్త్, హైట్, రొటేషన్స్ ఇవి యాక్సెస్ పాయింట్స్ కంపల్సరీ ఉంటాయి, సర్కిల్కి అయినా సరే ఏదైనా సరే. ఓకే.
ఈ మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేయాలి అంటే కనుక కీబోర్డ్లో కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. కీబోర్డ్లో డిలీట్ కీ కొడితే కనుక మొత్తం డిలీట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక బాక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ దీని తర్వాత రొటేషన్ టూల్ అని ఉంది. రొటేషన్ మనకు ఆల్రెడీ సెలెక్ట్ చేయగానే ఇక్కడే వచ్చేస్తుంది. వాళ్ళు సపరేట్గా ఒక టూల్ వాడారు. ఏంటి ఈ టూల్కి వచ్చేసి ఏంటంటే మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అదే దాన్ని సెంటర్ పాయింట్గా బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. చూడండి, అంటే అక్కడ మేకు లాగా పట్టుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైన్ టూల్, డైరెక్ట్గా లైన్. సో లైన్ వచ్చేసి మొత్తం ఎటన్నా తిరుగుతుంది ఫ్రీగా. కరెక్ట్గా స్ట్రైట్ లైన్ కావాలంటే మాత్రం షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని ట్రాక్ చేస్తే పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది. సో ఈ లైన్కి తీసుకున్నప్పుడు ఏంటి, మూవ్ టూల్ తీసుకున్నప్పుడు దీనికి 2 పాయింట్లే ఉంటాయి. మీరు క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇటు పాయింటర్ ఇటు పాయింటర్. ఇక్కడ చూసినప్పుడు ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటుంది. చూసారా, ఇది ఎంత కావాలంటే అంత లెంత్ పెంచుకోవచ్చు. బాక్స్కి అయితే మనకి 4 సైడ్స్ ఉంటాయి. సో దీనికి వచ్చేసరికి ఏంటి, ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రైట్, నెక్స్ట్ బాక్స్. సార్ నాకు గీసిన తర్వాత నేను డ్రా అంటే వాల్యూస్ ఇస్తున్నాను కదా, అలా వద్దు, నాకు వాల్యూస్తోనే బాక్స్ కావాలి. నాకు వాల్యూస్తోనే డైరెక్ట్గా బాక్స్ కావాలి అనుకుంటే కనుక ఏం లేదు, ఈ బాక్స్ మీద ఓకే సారీ ఈ బాక్స్కి ఇచ్చిన తర్వాత సారీ కొంచెం ఒక ఇక్కడ దీనికి వాల్యూ ఇక్కడి నుంచి ఇవ్వడానికి. ఇప్పుడు నాకు దీని కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ నాకు కొంచెం రౌండెడ్గా కావాలి అనుకున్నాను. అలాంటప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి. అంటే బాక్స్ మీద డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రౌండెడ్ కార్నర్ ఆప్షన్స్ అని ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇంత కెపాసిటీ వరకే లాస్ట్ ఓకే అన్నారు అనుకోండి. సారీ, సెలెక్ట్ చేయలే. ఇంకొక మెయిన్ ప్రాబ్లం, సెలెక్ట్ చెయ్యకుండా కనుక మీరు అప్లై చేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ బాక్స్ గీసినప్పుడు చూడండి నాకు కార్నర్స్ రౌండెడ్గా వచ్చేస్తాయి. ఎందుకు, నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసాను, అందుకని అది ఫిక్స్ అయిపోయింది. అది జాగ్రత్తగా ఉండాలి, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయకుండా వాల్యూస్ మార్చకూడదు. ఇప్పుడు దీన్ని మార్చాలి. సరే, నెక్స్ట్ దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఆ వాల్యూ తగ్గట్టుగానే వస్తుంది. సార్ నాకు ఈ వాల్యూ మారాలి అనుకున్నా అంటే నేను గీసేసా బాక్స్, దాని వాల్యూ మార్చాలి అనుకుంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ మెన్యూలోకి వెళ్తే ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు గీసేటప్పుడే కావాలి అనుకుంటే కనుక దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని మీకు ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇచ్చుకొని ఓకే అనేసి మీరు డైరెక్ట్గా గీయచ్చు. లేదు సార్ నేను గీసిన దాన్నే మోడిఫై చేయాలి అనుకుంటే మూవ్ టూల్తో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ రౌండెడ్ కార్నర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. మీకు ఎంత చేంజెస్ కావాలనుకుంటే అంత చేంజెస్ని దాని మీద మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీనికి అదే కనుక సర్కిల్కి తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఒకవేళ మీరు అనుకోకుండా ఇలా మౌస్ కదిలిచ్చేయటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనుకోండి, పైకి వెళ్ళిపోద్ది. మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు, ఇది మొత్తం ఫిట్ అవ్వాలంటే ఇక్కడ ఇందులో 100% అని ఉంది కదా, యాక్చువల్ సైజ్ 100%. ఇందులో ఫిట్ టు విండో అని ఉన్నాయి చూడండి పైన, ఇక్కడ ప్లస్ మైనస్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ 100% ఫిట్ టు విండో. ఇది క్లిక్ చేస్తే చాలు మొత్తం ఫిట్ అవుతుంది. దీని షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే Ctrl+0 అన్నారు అనుకోండి. ఓకే, ముందు ఈ టూల్స్ దానికి అయిపోయిన తర్వాత జూమింగ్ దానికి వెళ్ళినప్పుడు అది చూద్దాం లేదు. ఓకే, నెక్స్ట్ సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి మీకు ఫిల్ స్ట్రోక్లే వస్తాయో తప్ప కానీ
దీని సెట్టింగ్స్ ఏమీ రావు. అంటే సర్కిల్కి ఏమీ మనకి సెట్టింగ్స్ లేవు, ఓన్లీ బాక్స్కి మాత్రమే మనకి కార్నర్స్ని సెట్ చేసుకోవడానికి ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలిగాన్ ఇది. సో ఈ పాలిగన్కి వచ్చేసరికి ఏంటంటే టోటల్గా 6 సైడ్స్ ఆఫ్ పాలిగన్ ఉంది. ఓకే, సో ఈ పాలిగన్ మీద డబుల్ క్లిక్ చేస్తే గనక మనకి పాలిగన్ సెట్టింగ్స్ అని ఓపెన్ అవుతాయి. దీంట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ సైడ్స్ అని ఉంది కదా, నెంబర్ ఆఫ్ సైడ్స్ టోటల్గా 6 ఉంది కదా, 6 కాకుండా ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు. ఎక్కువ పెంచితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇది సర్కిల్గా మారిపోతుంది. ఎక్కువ పెరిగితే మనకి సర్కిల్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ దీని కింద మనకి స్టార్ ఇన్సెట్ అని ఉంది. స్టార్ ఇన్సెట్, స్టార్ ఇన్సెట్లోకి వెళ్ళి కనుక వాల్యూ పెంచితే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు స్టార్ షేప్ జనరేట్ అవుతుంది. ఇవి ఎక్కువగా మీకు బ్యానర్స్ కానీ అలాంటివి తీసినప్పుడు ఎక్కువ శాతంగా ఇలా కనబడుతుంటాయి. ఇదండి 100% ఆఫర్, డిస్కౌంట్ అలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాటి దానికి ఈ రకంగా వాడతారు. ప్లస్ ఏంటంటే దీనికి ఇంకొక రకం కూడా చేసుకోవచ్చు, స్టార్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే స్టార్ అంతా 5 సైడ్సే కదా స్టార్ ఉండేది. ఎంత స్టార్ లోపలికి కావాలా పక్క కావాలా అని ఎంత కావాలంటే స్టార్ సన్నగా కావాలా లావుగా కావాలా ఎన్ని సైడ్స్ కావాలి ఇచ్చేసి మీరు డ్రాగ్ చేయడమే. సార్ ఇలా డ్రాగ్ చేస్తుంటే అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోతుంది సార్, అంటే వర్టికల్గా హారిజాంటల్గా లాగేస్తుంది పక్కకి అని అంటుంటే, సో దానికి ఏంటంటే షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కనుక మనకి దీంట్లో ఈక్వల్గా ఫార్మేషన్. అప్పుడు ఏంటంటే సాగతీసినట్టుగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్లు అంటే డిజైనింగ్ సాఫ్ట్వేర్లు ఏ దానికైనా ఎక్కువ శాతంగా షిఫ్ట్ కీ అనేది ఉంటుంది. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా కావాలి అనుకుంటే మాత్రం మనకి కంపల్సరీగా షిఫ్ట్ కీ అనే దాన్ని యూజ్ చేస్తుంది. ఓకే ఓకే, ఈ టూల్ మళ్ళీ నార్మల్గా తెచ్చేయాలి కదా. సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను, ఇక్కడ 6 సైడ్స్ అండ్ స్టార్ ఇన్సెట్ని నార్మల్ తీసుకొచ్చేస్తా 0 వాల్యూ. ఇప్పుడు నార్మల్ పాలిగన్ షేప్ వచ్చేసింది. బాక్స్ దానికి డబుల్ క్లిక్ చేసుకున్నా, నార్మల్ పెట్టేసుకున్నా. సో సర్కిల్ అయితే ఏమీ లేదు, సో సర్కిల్ దాని జోలు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి హ్యాండ్ టూల్. హ్యాండ్ టూల్, ఈ హ్యాండ్ టూల్ తీసుకున్నారనుకోండి, దీన్ని ఇటు పక్కకి అంటే పేపర్ ఇటు పక్కకి జరుపుకోవచ్చు. ఇదంతా వచ్చేసి ఏంటంటే క్లిప్ బోర్డ్ అంటారు. బోర్డు అంటే ఇప్పుడు దీన్ని జూమ్ బ్యాక్ చేయండి, మైనస్ జూమ్ బ్యాక్. ఇదంతా క్లిప్ బోర్డ్ ఆర్ట్ అంటారు. ఇందులో ఇది మనకి పేపర్ ముక్క, మనం తీసుకున్న A4 పేపర్ ఇది అంతే. సో ఇందులో ప్లస్ జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్. వీటికి షార్ట్ కట్లు వచ్చేసరికి ఏంటంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, ఇక్కడ ఇస్తున్నాను రాస్తున్నాను చూడండి, జూమ్ ఇన్ షార్ట్ కట్ అది, మైనస్ జూమ్ అవుట్. కంట్రోల్ ప్లస్ అని రాసేటప్పుడు మాత్రం ప్లస్ అని రాస్తాం, అంటే దీంతో పాటు ఇది కొట్టండి, దీంతో పాటు ఇది మైనస్ కొట్టండి. కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్, కంట్రోల్ ప్లస్ 0, ఓ కాదు, ఓ అంటే ఓపెన్ అవుతుంది. కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్ అంటే కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్ అంటారు. ఓకే, అలానే కంట్రోల్ ప్లస్ 1 100% జూమ్, కంట్రోల్ ప్లస్ 2
200% zoom. Control plus 7, 75% zoom. ఓకే, కంట్రోల్ 1 కొట్టారనుకో డైరెక్ట్గా 100% అవుతుంది. కంట్రోల్ 2 కొట్టారనుకో 200% జూమ్ అవుతుంది. కంట్రోల్ 7 అన్నారనుకోండి 75% జూమ్ అవుతుంది. కంట్రోల్ 0 అన్నారనుకోండి ఫిట్ స్క్రీన్ కింద మనకి ఇది అవుతుంది. ఇది మనకి జూమ్ చేసుకొని ఉన్నారు అంటే ఇప్పుడు ఐదర్ ఇలా అన్న వాడుకోవచ్చు, లేదంటే కనుక మనకి జూమ్ టూల్ తీసుకొని మనకు కావాల్సిన ఏరియా వరకు ఇట్లా డ్రాగ్ చేసి అక్కడ ఏరియా వరకు జూమ్ అవుతుంది. ఇట్లా ఎందుకంటే లేదు దాని చాయిస్. సో ఇప్పుడు నాకు పైకి జరిగిపోయింది, సరే కిందకి వెళ్ళిపోయింది. ఇది పైకి లాగాలి అనుకుంటే హ్యాండ్ టూల్ పట్టుకొని మూవ్ చేయొచ్చు. హ్యాండ్ టూల్ పట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు పైకి కిందకి పక్కకి ఇవన్నీ. సార్ పద్దాకలా నేను ఈ టూల్లోకి వెళ్ళే ఇది హ్యాండ్ టూల్ తీసుకోవాలా అనుకుంటే అవసరం లేదు. కీబోర్డ్లో దీనికి షార్ట్ కట్ ఉంది, అదే వచ్చేసి ఏంటంటే ఆల్ట్ ప్లస్ లెఫ్ట్ మౌస్ అండ్ డ్రాగ్. రైట్, ఆల్ట్ కి ప్రెస్ చేసి కీబోర్డ్లో లెఫ్ట్ కి పట్టుకొని మూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా హ్యాండ్ టూల్ యాక్టివేటెడ్. వదిలేశారనుకోండి మళ్ళీ నార్మల్ ప్రీవియస్ ఏ టూల్ ఉంటే ఆ టూల్, వచ్చేస్తుంది. ఓకే, ఆల్ట్ కీబోర్డ్లో ఆల్ట్ కి ప్రెస్ చేసి మామూలుగా కీబోర్డ్లో మౌస్లో వచ్చేసి లెఫ్ట్ కి పట్టుకొని మూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి ఇది మూవ్ అవుతుంది. ఓకే, అంటే హ్యాండ్ టూల్ ఎక్కడికి వెళ్ళి మనం మూవ్ చేసుకోవచ్చు, లేదంటే షార్ట్ కట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మనకి జూమింగ్ ఆప్షన్. కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ 0, కంట్రోల్ 1, కంట్రోల్ 2, కంట్రోల్ 7. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓకే ఒక 5 minutes తర్వాత మనం బ్రేక్ తీసుకుందాము. ఓకే ఒక 5 minutes చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ అని ఉన్నాయి. ఈ ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ ఈ ఆబ్జెక్ట్స్ రెండు ఒకేలాగా ఉన్నాయి చూడండి. కాకపోతే ఇది వచ్చేసరికి ఏంటంటే ఇలా ఇంటూ మార్క్ ఉంది, ఇంటూ మార్క్స్. సేమ్ ఇప్పుడు ఇది క్లిక్ చేసినా కానీ మనం డ్రాగ్ చేసినా కూడా మనకి సేమ్ బాక్స్ వస్తుంది. కాకపోతే ఏంటి ఇక్కడ ఇంటూ మార్క్ వస్తుంది. ఈ కింద కొంచెం డిస్టర్బ్గా ఉన్నాయి, తీసేద్దాం. కంట్రోల్ ఏ డిలీట్ ఫ్రేమ్ బాక్స్, ఇది డ్రాగ్ చేసి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ప్లస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ టూల్ టీ అని ఉంది కదా, ఇది టెక్స్ట్ టూల్ అన్నమాట. దీన్ని లోపల క్లిక్ చేయండి, మీరు టైప్ చేస్తే మీరు ఆ బాక్స్లో మాత్రమే ఉంటుంది, ఆ బాక్స్లో మాత్రమే ఉంటుంది. చూడండి టెక్స్ట్, దాని బయటికి వెళ్ళదు. దీని లోపలే చేసినా కూడా ఇంకా దీని లోపలే ఉంటుంది. అంటే ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అన్నిటికీ బ్లాక్ కలర్ బాక్సెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకా రెడ్ కలర్ బాక్స్ వస్తుంది, రెడ్ కలర్ ఇట్లా మార్క్ వస్తుంది చూసారా. అంటే దాంట్లోకి వచ్చేసరికి క్లిక్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, ఇంకా మనకి ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం బయటికి తేగలుగుతాం. ఇది మనకి ఫ్రేమ్ బాక్సెస్ కింద అవుతుంది. వీటిని ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్, ఈ మూడింటిని ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఓకే, అలానే మనకి రౌండెడ్గా తీసుకున్నా సరే ఇవి ఫ్రేమ్ లోపలే ఉంటాయి, దీన్ని దాటి బయటికి వెళ్ళడం. అందుకని వీటిని ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే, సో ఒకవేళ ఎక్స్ట్రా మ్యాటర్ దీనికి లోపల ఉన్నా కూడా ఇప్పుడు మూవ్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఈ రెడ్ మార్క్ వస్తుంది చూడండి. ఆ రెడ్ మార్క్ ఎప్పుడైనా సరే మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆ రెడ్ మార్క్ ఐదర్ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. ఇలా కనిపించింది అంటే మాత్రం మ్యాటర్ ఇంకా కింద ఉంది, హైడ్ అయి ఉంది అని అర్థం. దాన్ని పట్టుకొని ఈ కింద దాన్ని పట్టుకొని లాగారనుకోండి బయటకు వచ్చేస్తుంది.
ఇలా బ్లాక్గా ఇలా వస్తే అంటే దాని లోపల ఇంకా మ్యాటర్ లేదని అర్థం. ఇలా రెడ్ మార్క్లో ఉంది అంటే మాత్రం దాంట్లో ఎక్స్ట్రా మ్యాటర్ ఉంది అని. ఓకే, సో ఈ రకం. నెక్స్ట్ అలానే పాలిగాన్. సో దీనికి కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో దీన్ని కూడా మనం ఏంటి స్టార్గా మార్చుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ పాలిగన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టార్ లాగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ రకం అంటే సేమ్ షేప్సే ఉన్నాయి కానీ ఈ షేప్స్ని మనం యూజ్ చెయ్యము, ఈ షేప్స్నే యూజ్ చేస్తాం. ఎందుకు? మనకి మాన్యువల్గా కావాలి, అంతేగాని అది ఇచ్చేసినట్టు మనం డైరెక్ట్గా దాంతో పాటు వెళ్ళకూడదు. మనకేంటంటే మనం ఏ దానికైతే కావాలనుకున్నా అది మన మాన్యువల్గా ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొకటే ఉంది. ఓకే, ఇక్కడ దాకా మనం కొంచెం గ్యాప్ తీసుకుందాము. ఓకే, సో మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుదాము. ఓకే సార్, మీరు అటెండెన్స్ తీసుకోవచ్చు. ఐమ్ జస్ట్ మ్యూటింగ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి దానికి టూల్స్లో మిగతాది మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాము. ఓకే ఓకే, సో ఇందాక చేసిన టూల్స్లో వచ్చేసి మనకి ఇక్కడ దాకా మనం చూసుకున్నాం. సో దీంట్లో మనం యూజ్ చేసుకునే అంత బాక్స్ వీటి మీదే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది డైరెక్ట్ లైన్, స్ట్రైట్ లైన్ అనమాట. సో ఇది తీసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా మనకి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. అంటే ఈ లైన్కి తేడా ఏంటంటే ఈ లైన్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్రాస్గా వెళ్తుంది, ఇట్లా ఎలా కావాలంటే అలా తిప్పగలుగుతాం. అదే కనుక ఈ లైన్ తీసుకుంటే కనుక మనకి దీంట్లోకి రైట్, ఇది ఓన్లీ స్ట్రైట్ లైన్ మాత్రమే వస్తుంది, మిగతా క్రాస్ లైన్స్ వెళ్ళవు. ఓకే, సో మనకి క్రాస్ లైన్స్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ ఏ కొట్టేసేసి కంట్రోల్ ఏ కొట్టుకొని మనం డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే టూల్ వచ్చేసి క్రాప్ టూల్. క్రాప్ టూల్ ఏంటి అంటే కనుక ముందు ఇందులోకి మనం పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, దీంట్లో నెక్స్ట్ ఆప్షన్ పిక్చర్ ఇన్సర్టింగ్. ఓకే, పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేసుకుంటాము దీనిలోకి. సో దానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫైల్ మెన్యూలోకి వెళ్తే ఇక్కడ ప్లేస్ అని ఒక ఐటమ్ ఉంది. ప్లేస్ ఏంటంటే కనుక మనం ఏమైనా పిక్చర్స్ని దీంట్లోకి తెచ్చి పెట్టుకోవచ్చు. ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనేస్తే కనుక ప్లీజ్ దయచేసి ఎవరు దాని మీద రాయొద్దు. ఓకే, సో మీకు మీ సిస్టమ్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఏ డ్రైవ్లో కావాలి ఏంటి అనేది. సో ఇక్కడ నేను డెస్క్టాప్ మీద కొన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను డెస్క్టాప్ తీసుకున్నాను. అంటే మీరు మీ డ్రైవ్లో ఉంటాయి కాబట్టి మీరు ఏ డ్రైవ్లో అన్నా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ థంబ్నెయిల్ వ్యూ పెట్టుకుంటే బెటర్, అంటే మీడియం వ్యూ కానీ లార్జ్ ఐకాన్స్ కానీ పెట్టుకున్నారు అనుకోండి, మీకు క్లియర్గా మనకి పిక్చర్స్ అనేది థంబ్నెయిల్ వ్యూలో కనబడతాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఐడి కార్డ్ని క్రియేట్ ఓపెన్. ఇక్కడ నాకు అడగంగానే
సో ఆ పిక్చర్ మనకు వచ్చేసానంటే పెద్ద సైజులోకి వీటిలో ఉంది. దీన్ని లోపల కాపీ చేసుకొని అంటే పేజ్ మేకర్‌లోకి కాపీ చేసుకొని దాని ఫార్మాట్‌లో ఇక్కడ పంపించమంటారా అని అడుగుతుంది. యెస్ అంటున్నాను. యెస్ అనంగానే మీకు కర్సర్ చూడండి. ఇందాకడ దాకా అంటే మనం మూవ్ టూల్‌లోనే ఉన్నాం. అంటే యారో మార్క్‌లోనే ఉండాలి. కానీ ఏంటి ఇక్కడ పాయింటర్ లుక్‌లో లేకుండా బాక్స్ లాగా వచ్చేసి మారింది. ఇది ఏంటి అంటే గనక ఇలా సింబల్ ఎప్పుడు కనిపించినా అది మనకొచ్చేసరికి అంటే దాని లోపల పిక్చర్ ఉంది అని అర్థం. జస్ట్ దీన్నొచ్చేసి ఒక క్లిక్ కొట్టండి చాలు. జస్ట్ ఒకటే క్లిక్. క్లిక్ కొట్టారనుకోండి పిక్చర్ ఒరిజినల్ సైజ్ వచ్చేస్తుంది దీంట్లోకి. సో తర్వాత ఇక్కడ కార్నర్ పట్టుకొని మనం డ్రాగ్ చేసుకునేటప్పుడు షిఫ్ట్ పట్టుకోమన్నాను కదా, షిఫ్ట్ పట్టుకోండి అప్పుడు ఈక్వల్‌గా అవుతుంది. కంట్రోల్ 0 పిక్చర్ ఇక్కడ ఎక్కడో కింద ఉంది. దాన్ని పట్టుకొని పైకి పిక్చర్ లోపల పెట్టుకోండి. ఇక్కడ కాకపోతే ఏమవుతుంది నాకు చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. సార్ పిక్చర్ ఏంటి సార్ ఇలా క్వాలిటీ లేకుండా ఉంది. మీరు అక్కడ తీసుకుంది పెద్ద పిక్చరే వచ్చింది. కానీ క్వాలిటీ లేదు. సో ఇక్కడ పిక్చర్స్‌ని గాని వీటికి తీసుకునేటప్పుడు మీకు ఫస్ట్‌లో ఒక మెసేజ్ అడిగింది. ఏంటి? యాక్చువల్‌గా ఇది పేజ్ మేకర్‌లోకి తెచ్చుకొని ఆ తర్వాత పేజ్ మేకర్ సపోర్టెడ్‌గా ఇది వదిలింది. అందువల్ల మీకు ఈ క్వాలిటీ తగ్గింది. కానీ ఏంటంటే నాకు ఇక్కడ క్వాలిటీ కావాలి కదా! అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఇంకొక రకంగా ఏం చేస్తామని చెప్పాము. ఈ సింగిల్ విజిటింగ్ కార్డ్, పాంప్లెట్స్ కాకుండా మనకి వెడ్డింగ్స్ దాంట్లో మామూలుగా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా! లోపల మ్యాటర్ ఉంటది కదా! ఆ మ్యాటర్ కూడా ఇందులోనే తయారు చేసుకుంటారు. యాక్చువల్‌గా అలా పెట్టినప్పుడు ఏంటి కొన్ని వాటిల్లో ఏంటి మధ్యలో పెళ్ళికొడుకు ఫోటో, పెళ్ళికూతురు ఫోటోలు కూడా పెడతారు. సో ఆ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఫోటోల కోసం మళ్ళీ ఫోటోషాప్‌లో వీటిలో అంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడంటే ఫోటోషాప్‌లో వచ్చినాయి. అప్పట్లో లేవు. సో అందుకనండి దీంట్లోనే చేయాల్సొచ్చేది వాళ్ళు. సో అందుకని ఏం చేసేవాళ్ళు ఆ ఫోటో కూడా అంటే ఆ రౌండెడ్ షేప్‌లో ఇట్లా పెట్టేసేసి ఏంటంటే అక్కడ పెట్టాల్సొచ్చేది. ఇలా క్వాలిటీ తక్కువ ఉంటే మనం ప్లేస్ చేయలేము కదా! క్వాలిటీ తక్కువ ఉంటే మనం ప్లేస్ చేయలేము. అందుకని ఏంటి మనకి క్వాలిటీ హెవీగా కావాలి. అందుకని ఏం చేస్తదంటే అంటే ఇది పేజ్ మేకర్ ఫార్మాట్ నుంచి హై రిజల్యూషన్ ఫార్మాట్‌కి మార్చమంటాం. దానికోసం మీరు చేయాల్సింది వచ్చేసరికి ఏంటంటే ఫైల్, ప్రిఫరెన్సెస్, జనరల్, కంట్రోల్ కే ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ గ్రాఫిక్ డిస్‌ప్లే అని ఉంది కదా! ఇక్కడ మనకి చూడండి మెజర్‌మెంట్ వాల్యూస్ ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇక్కడ వాడుకొచ్చి దీని మీద రైట్ క్లిక్ చేసినా పర్లేదు స్కేల్ మీద. ఇక్కడ గ్రే అవుట్ అన్నారనుకోండి మొత్తం గ్రే కలర్‌లో మారిద్ది. మనకేం ఉండదు. స్టాండర్డ్‌లో ఉంది ఇప్పుడు యాక్చువల్‌గా. అందులో స్టాండర్డ్ ఉంది కాబట్టి ఏంటంటే ఈ క్వాలిటీ వస్తుంది. హై రిజల్యూషన్ పెడతాం. హై రిజల్యూషన్ పెట్టి ఓకే అంటాం. ఇప్పుడు మనకి పిక్చర్ అనేది మనకి హై రిజల్యూషన్‌కి వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ప్రిఫరెన్సెస్, జనరల్ ఇక్కడ కంట్రోల్ కే ఉంది. ఇదన్నా వాడుకోవచ్చు. సార్ ఇంకేమన్నా షార్ట్ కట్ లాగా ఉందా అనుకుంటే ఇక్కడ ఈ మూవ్ టూల్ ఉంది కదా! దీని మీద డబుల్ క్లిక్ కొట్టండి చాలు. డైరెక్ట్‌గా ప్రిఫరెన్సెస్ ఓపెన్ అవుతాయి. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వర్క్ చేసటం అంటే వర్క్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే గనక మాక్సిమం ఎక్కడెక్కడైతే షార్ట్ కట్స్ వాడాల్సి వస్తూ ఉంటుంది. సో అంటే డిజైనింగ్ మొత్తం అంతా ఎక్కువ శాతంగా వాళ్ళు షార్ట్ కట్స్‌ని బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న లూప్ హోల్స్‌ని పట్టుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా మామూలుగా అయితే ఏంటి నార్మల్ పర్సన్ ఏం చేస్తాడు? ఈ దీంట్లో క్వాలిటీ కావాలి అనుకుంటే ఫైల్, ప్రిఫరెన్సెస్, జనరల్‌లోకి వెళ్తారు. దీనివల్ల కొంత టైం వేస్ట్ అవుద్ది. స్మార్ట్‌గా తెలిసినోడు ఏం చేస్తాడు? దీని మీద డబుల్ క్లిక్ చేసుకుంటాడు. అంటే షార్ట్ కట్స్. సో ఆ ప్రాసెస్‌లని కూడా అంటే షార్ట్ కట్లు సార్ ఇప్పుడు చాలా షార్ట్ కట్లు ఉన్నాయి కదా! అన్నీ గుర్తుపెట్టుకోవడం మనకి కష్టమేగా. ఎందుకంటే అన్ని షార్ట్ కట్లు మనం గుర్తుపెట్టుకోలేము. కొన్ని షార్ట్ కట్స్ మాత్రం అంటే కామన్‌గా యూజ్ చేసుకునేది ఎక్కువగా యూజ్ చేసేవి మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతాది దానికి హెవీగా వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఓకే. ఇప్పుడు నాకు చూడండి పిక్చర్ అనేది ఫుల్ క్వాలిటీలో వచ్చింది చూసారా? విత్ టెక్స్ట్ ఇవి మొత్తం నేను సైజ్ పెంచుకుంటున్నా గానీ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నా కూడా ఇప్పుడు కూడా చూడండి మీరు జూమ్ చేసి చూసారనుకోండి దగ్గరగా వెళ్ళి చూస్తే కనుక మీకు ఇది పిక్సెలేట్ అవుతుంది. జూమ్ టూల్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. పిక్సెలేట్ అవుతుంది. చూడండి ఇదిగో బాక్సెస్ కనబడుతున్నాయి చూసారా? లోపల ఇదిగో. అంటే ఇది పిక్సెల్ బేస్ మీద రన్ అవుతుంది. సార్ మరి పిక్సెల్ బేస్ మీద రన్ అవుతుంటే మీరు క్వాలిటీ ఇవ్వాలి అని అన్నారు కదా! క్వాలిటీ ఆల్రెడీ 300 రిజల్యూషన్‌లో రన్ అవుతుంది ఇక్కడ. ఇదిగోండి. అవుట్‌పుట్ రిజల్యూషన్ 300 డీపీలో రన్ అవుతుంది ఇది ఆల్రెడీ. 300 కంటే ఎక్కువ పెట్టద్దు.
ఎక్కువ పెట్టారనుకోండి డాక్యుమెంట్ సైజ్ పెద్దది పెరుగుద్ది. ఇందులో మాక్సిమం టెక్స్ట్లు ఇవి తప్ప చేయము. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మీరు పెద్ద పెద్ద రెజల్యూషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ పిక్చర్లో ఈ క్రాప్ టూల్ ఉపయోగించి ఏం చేస్తామంటే, ఈ క్రాప్ టూల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ మొత్తం నాకు వద్దు, నాకు ఈ ఫోటో వరకు మాత్రమే కావాలి. సో దీంట్లో ఫోటోల్ని కట్ చేయడానికి ఇలాంటివి ఏమీ లేవు కదా. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వీటిని కనపడకుండా హైడ్ చేస్తాం. సో ఇందులో ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇది పట్టుకొని లాగారనుకోండి, డ్రాగ్ చేసినప్పుడు అవి హైడ్ అవుతున్నాయి చూడండి. అలానే ఇటు కూడా పట్టుకొని డ్రాగ్ చేసినప్పుడు ఇటు హైడ్ అవుతుంది. అలానే ఇటు డ్రాగ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకేంటి పిక్చర్లో మిగతా పార్ట్ అంతా పోయింది, నాకు ఓన్లీ ఇది మాత్రమే మిగిలింది. ఇప్పుడు నేను సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకొని నేను సైజ్ పెంచినా తగ్గించినా కానీ ఏమవుతుంది, నాకు కంప్లీట్గా ఓన్లీ ఆ పిక్చర్ వరకు మాత్రమే అవుతుందే తప్ప కానీ మిగతాది లోపలిది కనబట్ల మీకు. ఎందుకంటే అది క్రాప్ చేశాను. క్రాప్ అంటే ఆ మిగతా ముక్క కనబడకుండా హైడ్ చేశాను అంతే. ఇప్పుడు నాకు మళ్ళీ ఆ ముక్క కావాలి అనుకుంటే కనుక మళ్ళీ క్రాప్ టూల్ తీసుకొని మళ్ళీ వీటిని డ్రాగ్ చేసుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు బయటికి. ఎంతవరకు కావాలో అంతవరకు తీయచ్చు, ఎంతవరకు కావాలో అంతవరకు హైడ్ చేసేయచ్చు కనబడకుండా. ఇది ఓన్లీ బాక్స్ షేప్ మాత్రమే హైడ్ అవుతుంది, క్రాప్ అవుతుంది అంతే తప్ప కానీ మిగతా షేప్లు అంటే రౌండెడ్ షేప్ కావాలి సార్, నాకు ఇలా బాక్సుల షేపులుగా కావాలి అలాంటి అంటే కనుక అది మాస్క్, అది వేరే ప్రాసెస్లోకి వెళ్తుంది. ఓకే, ఈ క్రాప్ టూల్ ద్వారా ఈ ప్రాసెస్ని మనం చేయొచ్చు. అంటే క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్రాప్ టూల్ తీసుకొని ఇక్కడ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు మాత్రమే ఉంచుతాం. ఓకే, మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ దాన్ని మనం బయటికి తెచ్చే అవకాశాలు. ఇది క్రాప్ టూల్ వల్ల ఉపయోగం. నెక్స్ట్ టెక్స్ట్ టూల్, అతి ఇంపార్టెంట్ అయింది, అతి పవర్ఫుల్ అయింది టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ తీసుకోగానే కింద ప్రాపర్టీస్ చెక్ చేసుకోండి. టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇందులో వచ్చేసరికి టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఏంటంటే డైరెక్ట్గా అంటే వర్డ్లో ఏమయ్యేది, డైరెక్ట్ ఇక్కడ మనం వర్డ్లో ఇక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుంది, నాకు కర్సర్ స్టార్టింగ్ దగ్గరికి వెళ్తుంది. అంతేగాని నాకు ఇక్కడ ఎక్కడన్నా పెట్టాలి అంటే ఇక్కడ రాదు. అంటే ఇక్కడ పెట్టడానికి మనకి చేంజెస్ చేసుకోవడానికి లేదు. సో అది చేంజెస్ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది, మనకి డైరెక్ట్గా ఓన్లీ ఫస్ట్ పార్ట్ మాత్రమే చేంజెస్ చేసుకుంటుంది. ఇక్కడ మాత్రమే అంటే నా కర్సర్ ఇక్కడికే వెళ్తుంది, అంతేగాని నాకు ఇక్కడ కావాలంటే అవ్వదు. కానీ ఇప్పుడు నేను పేజ్ మేకర్లో చూడండి, ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తుంది. కానీ ఎక్కడికి వెళ్తుంది, ఇది మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ దగ్గరికే వెళ్తుంది. ఈ మార్జిన్ దగ్గరికే వెళ్తుంది చూడండి. ఎక్కడ క్లిక్ చేసినా వెళ్తుంది, కానీ ఏంటంటే ఆ మార్జిన్ దగ్గరికే వెళ్తుంది. బ్లింక్ అవుతుంది చూడండి. ఓకే, కానీ నాకు అలా కాదు సార్, నాకు ఈ మధ్యలో కావాలి అనుకున్నాను. సో ఏంటంటే ఇది మొత్తం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ లాగా మారుతుంది టెక్స్ట్. ఇప్పుడు నేను ఏమన్నా టెక్స్ట్ మ్యాటర్ని టైప్ చేశాను, ఏదో ఒక మ్యాటర్ని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను అనుకోండి, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు నాకు దీన్ని టెక్స్ట్ మార్జిన్స్ అంటారు చూడండి. ఇది మూవ్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటాను, కానీ టెక్స్ట్ టూల్తో సెలెక్ట్ చేశారనుకోండి టెక్స్ట్ లానే ఉంటుంది, అంతే టెక్స్ట్ లానే ఉంటుంది, అంతేగాని ఏమి చేంజెస్ కాదు. మూవ్ టూల్తోనే క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ మార్జిన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా అనమాట. అంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు, మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఆబ్జెక్ట్ లాగా, రైట్. ఈ మార్జిన్ ఉంది కదా, సో ఇప్పుడు ఇలా ఉంది కదండి సార్, నేను ఫాంట్ మారుద్దాం అనుకుంటానంటే కనుక ఫాంట్ మార్చలేదు, ఇలా సెలెక్ట్ చేసి ఉంచి ఫాంట్ మార్చలేదు, ఎందుకంటే మనకి ఫాంట్ కనబట్లా. ఓకే, దీన్ని ఇప్పుడు చేంజెస్ చేయడానికి ఏమీ లేదు. సో మీరు ఫాంట్లు కానీ ఏమైనా చేంజెస్ చేయాలంటే టెక్స్ట్ టూల్తోనే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫాంట్లు కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ ఆప్షన్స్ మొత్తం ఇక్కడన్నా ఉంటాయి, లేదంటే టైప్ మెన్యూలోకి వెళ్ళినా కూడా ఇక్కడ అవే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, దీంట్లో నాకు ఫాంట్ కావాలనుకున్నాను, ఇక్కడ ఫాంట్స్
సార్ ఇందులో చాలా గుంపుగా కనబడుతున్నాయి, ఏ ఫాంట్లో ఏంటి అనేది తెలియదు నాకు అనుకుంటే కొన్ని కామన్ ఫాంట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ ఏరియల్ బ్లాక్, తహోమా, హెల్వేటికా, ఇంపాక్ట్, టైమ్స్ న్యూ రోమన్, ఇట్లాంటివి కొన్ని కామన్ ఫాంట్స్ ఉంటాయి, వాటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. సార్ ఇలా ఒక్కొక్కటి ఎత్తుకోవాలంటే కష్టంగా ఉంది సార్ అనుకుంటే ఇక్కడ టైప్లోకి వెళ్ళొచ్చు. టైప్ మెన్యూ, ఫాంట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఫాంట్. సో దీంట్లో మనకి ఏ ఫాంట్ సార్ నాకు ఇంకా ఫాంట్స్ ఇంకా కావాలి అనుకుంటే ఇందులో మోర్ మీద పెట్టారనుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఫాంట్స్ వస్తాయి. ఇంకా కావాలి మోర్ 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 అంటే మీ సిస్టంలో ఉన్న ఫాంట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. మీరు ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ని దానికి నచ్చిన దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు ఆ ఫాంట్ దాంట్లోకి మారింది. సార్ ఇదేంటి సార్ నాకు చిన్న కనబడుతుంది కదా అంటే, ఇంత పేపర్లో మనం తీసుకున్న ఫాంట్ సైజు 12 ఉంది, అందువల్ల అది చిన్నది కనబడుతుంది. ఇప్పుడు నేను సైజు పెంచుకోవాలి అనుకున్నాను. సో ఇక్కడ సైజులోకి వెళ్ళి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. మీకు నచ్చిన వాల్యూ కూడా ఇవ్వచ్చు. అక్కడ వాల్యూ లేదనుకో 22, ఎంటర్ కంపల్సరీ కొట్టాలి. వాల్యూ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా సార్ నేను వాల్యూ ఇచ్చా మారట్లేదు అంటే అవ్వదు కొన్నిసార్లు. సో వాల్యూ ఇచ్చి తర్వాత కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి కంపల్సరీగా. రైట్, ఫాంట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఒకటి ఇలా వెళ్ళొచ్చు, లేకపోతే కనుక కీబోర్డ్లో షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్. ఫాంట్ సైజు పెంచుకుంటానికి కానీ తగ్గించుకుంటానికి కానీ, ఇది వచ్చేసి సైజ్ పెరగడానికి, ఇది వచ్చేసి సైజ్ తగ్గడానికి. సో ఈ రెండింటిలో మన సైజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ మనం చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్కి మాత్రమే, ఈ షేపులకి కాదు, ఆబ్జెక్ట్లకి కాదు, ఓన్లీ టెక్స్ట్కే. ఓకే, ఈ రకంగా మనం ఫాంట్ సైజ్ పెంచుకుంటాం కానీ తగ్గించుకుంటాం. సెలెక్ట్ చేసిన దానికి మాత్రమే. ఇప్పుడు అంటే ఇలా క్లిక్ చేసాను సార్ మొత్తం అంతా అయిపోయిద్దా కాదు, షిఫ్ట్ సెలెక్ట్ చేశారనుకో ఇప్పుడు మనం ఫాంట్ చేంజ్ చేసినా దానికి ఒక్కదానికే మారుద్ది, సైజులు పెంచినా తగ్గించినా దానికి ఒక్కదానికే మారుద్ది, మొత్తం అంతా అవ్వదు. మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది మాత్రమే అవుతుంది. సార్ ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను, ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ రెండు ఒకటే ఆబ్జెక్టు. అంటే ఇక్కడ ఎంటర్ కొట్టి చేశాను చూడండి, ఇది సార్ నాకు ఇక్కడ ఇంకోటి కావాలి అనుకున్నాను అనుకోండి, మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకోండి, మళ్ళీ క్లిక్ చేయండి. సార్ క్లిక్ చేస్తుంటే మార్జిన్ ఎంతవరకు నాకు ఇటు నుంచి ఇటు చివరి దాకా వస్తుంది. ఈ మార్జిన్ వల్ల నాకు వచ్చే ప్లస్ అడ్వాంటేజ్లు ఏంటంటే అలైన్మెంట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాకేంటి లెఫ్ట్లో ఉంది అలైన్మెంట్, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకేంటి ఇది రైట్ సైడ్ మారాలి అనుకున్నాను అంటే నా మార్జిన్ని బేస్ చేసుకొని అవుతుంది. టైప్ అలైన్మెంట్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రైట్ సైడ్. ఇప్పుడు నాకు చూడండి మార్జిన్కి కరెక్ట్గా వెళ్తుంది. ఇదిగో ఒకవేళ మార్జిన్ నేను తగ్గించాను అనుకోండి అంటే మూవ్ టూల్ తీసుకొని ఈ మార్జిన్ ఇక్కడి నుంచి లాగాలి, ఇది కూడా కదులుతుంది. ఇప్పుడు సెంటర్కి ఇచ్చారనుకోండి ఈ మార్జిన్ బేస్ చేసుకొని సెంటర్ అవుతుంది. మళ్ళీ టెక్స్టులతో సెలెక్ట్ చేశాను ఇట్లా సెంటర్ అలైన్, కంట్రోల్ టైప్ అలైన్మెంట్, కంట్రోల్ షిఫ్ట్ సి సెంటర్ అలైన్. ఆ మార్జిన్కి మాత్రమే అవుద్ది చూడండి, ఈ మార్జిన్కి మాత్రమే సెంటర్ అలైన్. కంట్రోల్ షిఫ్ట్ ఎల్ లెఫ్ట్ అలైన్, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రైట్ అలైన్, కంట్రోల్ షిఫ్ట్ సి సెంటర్ అలైన్. నెక్స్ట్ ఇది జస్టిఫికేషన్ అని ఉంటుంది. జస్టిఫికేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఏమన్నా ఇప్పుడు రన్నింగ్ మ్యాటర్ ఏమైనా ఉందనుకుందాం. ఓకే, ఇక్కడ వర్డ్లో ఏదన్నా రన్నింగ్ మ్యాటర్ తీసుకుంటున్నాను, ఇది రన్నింగ్ మ్యాటర్. ఓకే, కాపీ చేసుకున్నాను, మ్యాటర్ మళ్ళీ తీసేసాను. ఓకే, పేజ్ మేకర్లోకి వెళ్ళాను, కంట్రోల్ ఏ డిలీట్ చేస్తాను. సో టెక్స్ట్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ స్టార్టింగ్లో క్లిక్ చేశాను, జస్ట్ అక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి కొట్టాను, పేస్టింగ్ వచ్చింది. సార్ ఇదేంటి సార్ నాకు టెక్స్ట్ కనబట్లా, ఇదంతా ఏదో లాంగ్వేజ్ లా కనబడుతుంది అని అంటే ఏమీ లేదు. అక్కడ జస్ట్ ఏంటంటే మీరు విజిబిలిటీ సైజ్ కంటే ఇంకా చిన్నదిగా ఉంది కాబట్టి మీకు అలా కనబడుతుంది. దీన్ని జూమ్ చేసి చూసుకోండి, కంట్రోల్ ప్లస్ కొట్టి మీకు ఆ టెక్స్ట్ కనబడుతుంది. హ్యాండిల్తో లాగుతున్నాను కిందకి, చూడండి ఇప్పుడు టెక్స్ట్ కనబడుతుందా. సో ఇప్పుడు టెక్స్టులతో దీని టెక్స్ట్ ఎంత ఉంది, 11 సైజ్ ఉంది. సో ఇంత పేపర్లో మనకి 11 సైజ్ ఇలా కనిపిస్తుంది, కానీ ప్రింట్ తీసినప్పుడు బాగానే కనబడుతుంది, ప్రాబ్లం లేదు.
సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకొంచెం పెంచుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఒక 12 సైజు 13 సైజ్కి పెంచుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు సైజ్ 13 సైజ్కి ఇచ్చుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే ఇది లెఫ్ట్లో ఉంది. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రైట్ అలైన్, కంట్రోల్ షిఫ్ట్ సి సెంటర్ అలైన్, కంట్రోల్ షిఫ్ట్ జే జస్టిఫికేషన్ అనగానే ఇప్పుడు చూడండి మ్యాటర్ మొత్తం నాకు ఇటు నుంచి ఇటు కార్నర్ దాకా వస్తుంది కరెక్ట్గా మార్జిన్. ఇప్పుడు నేను ఈ మార్జిన్ జరిపాను అనుకోండి, చూడండి ఆ మార్జిన్లోకి సరిపెట్టుకుంటాను అంతే. ఇలా ఎప్పుడైనా కనిపిస్తే ఏం చెప్పాను, టెక్స్ట్ ఇంకా లోపల ఉందని అర్థం. చూసారా ఇప్పుడు నాకు మార్జిన్ లోపలికే ఇంతవరకు మాత్రమే వచ్చింది. ఓకే, దీన్ని జస్టిఫికేషన్ అంటారు. కంట్రోల్ షిఫ్ట్ జే జస్టిఫికేషన్, కంట్రోల్ షిఫ్ట్ ఎల్ లెఫ్ట్ అలైన్ అంటే రైట్ సైడ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ రైట్ అలైన్ లెఫ్ట్ సైడ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. కంట్రోల్ షిఫ్ట్ జే కంట్రోల్ షిఫ్ట్ సి సెంట్రల్ లైన్ అటు ఇటు రెండు పక్కలు ఉంటాయి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ జే జస్టిఫికేషన్ మొత్తం ఈక్వల్గా అంతా సైడ్ ఉంటుంది. అంటే పేజ్ మేకర్లో ఏమీ ఉండదు, జస్ట్ ఓన్లీ టెక్స్టే. ఇక్కడంతా టెక్స్ట్ మనం గీసుకున్న అంటే మనం ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో దాని లోపలికి ఆ టెక్స్ట్ని పెట్టాలి అంతే, అంతకంటే ఏమీ ఉండదు దీంట్లో. సో టెక్స్ట్ని మ్యాటర్ని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది ఒక మ్యాటర్. ఇప్పుడు ఇంకొక మ్యాటర్ కావాల్సి వచ్చింది నాకు. ఇదే మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఓకే, 2 పారాగ్రాఫ్ కంట్రోల్ సి అన్నాను. ఓకే, ఇప్పుడు దీంతో ఇది అయిపోయింది నాకు పని. ఇంకొకటి ఏం చేస్తున్నాను, ఇంకొకటి ఇక్కడ క్లిక్ చేసుకొని కంట్రోల్ వి అంటున్నాను. అంటే ఇప్పుడు ఇది ఇంకో పారాగ్రాఫ్. ఇక్కడ ఎంటర్ కొడితే పారాగ్రాఫ్ అయిపోయిద్దిగా, నెక్స్ట్ పారాగ్రాఫ్. కానీ ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఇంకొక ఆబ్జెక్ట్. ఇది ఇటు మూవ్ చేసుకోవచ్చు నీ ఇష్టం వచ్చినట్టు, ఇది ఇటు ఇష్టం వచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు. ఎటు కావాలన్నా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇది వేరే స్టైల్, ఇది వేరే స్టైల్స్ కింద మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఇప్పుడు వర్డ్లో ఏంటి, మీరు యూజ్ చేస్తే మ్యాటర్ అనేది యూజ్ చేశారనుకోండి, ఇక్కడే యూజ్ చేయాలి. అంటే ఎంటర్లు కొట్టుకొని ఇలా యూజ్ చేయటమే తప్ప మీరు ఇది పక్కకి ఇది పక్కకి జరగాలి, ఇది పక్కకి జరగాలి అంటే మీరు జరపలేరు దాన్ని వర్డ్లో. కానీ పేజ్ మేకర్లో ఏంటి, ఇది ఒకటి సపరేట్ ఆబ్జెక్ట్స్ కింద మార్చారు. అంటే ఇది ఇటు జరుపుకోవచ్చు, ఇది ఇటు జరుపుకోవచ్చు, ఎక్కడికైనా అలైన్ చేసుకోవచ్చు. అవసరం అయితే మార్జిన్స్ లాగా అంటే కాలమ్స్ కింద కూడా మనం డివైడ్ చేసేసుకోవచ్చు దీన్ని. ఇది వేరేది, ఇది వేరే ఈ రకంగా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటానికి ఉంటుంది. కేవలం మనం మార్జిన్ని బట్టే ఉంటుంది. ఈ మనం డ్రాగ్ చేసే మార్జిన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది ఉండాలి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. సెలెక్ట్ చేశాను, సైజ్ చూశాను కదా. నెక్స్ట్ స్పేసింగ్స్లో వచ్చేసి ఇది ఎప్పుడు నార్మల్లో ఉంటుంది. నో ట్రాక్ అన్నారు అనుకోండి, ఏమీ లేదు, మామూలు జస్ట్ లూజ్ అంటే కనుక ఈ క్యారెక్టర్కి మధ్యలో గ్యాపింగ్, కొంచెం గ్యాప్ ఉంటుంది. వెరీ లూజ్ అన్నారు అనుకోండి, ఇంకా గ్యాపింగ్ వచ్చింది చూడండి. టైట్ అన్నారు అనుకో, దగ్గరికి వస్తుంది. అంటే క్యారెక్టర్ దగ్గరికి వస్తున్నాయి చూడండి. ఇంకా వెరీ టైట్ అంటే ఇంకా దగ్గరికి వస్తుంది చూడండి, అతుక్కున్నట్టు వస్తుంది. ఓకే, టైట్, వెరీ టైట్. ఇది ఎప్పుడు జస్ట్ నార్మల్లోనే ఉంచుతాం, అంటే ఏ చేంజెస్ చేయొద్దు, నార్మల్లోనే ఉంచేస్తాం. నెక్స్ట్ ఇది క్యారెక్టర్కి స్పేసింగ్స్. ఓకే, సో క్యారెక్టర్కి స్పేసింగ్ కావాలి అంటే మాత్రం పేజ్ మేకర్లోనే చేస్తూ ఉంటారు. అందుకనే చెప్పాం కదా, యాడ్స్ ఉన్నాయి కదా, యాడ్స్ మొత్తం అంతా మనకి పేజ్ మేకర్లోనే చేసేవాళ్ళు ఇదివరకు. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్స్లో కానీ వీటిల్లో వచ్చేసరికి ఏంటంటే పేజ్ మేకర్నే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొంతవరకు అంటే ఇప్పుడు ఇన్డిజైన్ ఇలాంటివన్నీ వచ్చినాయి. సో తెలుగులో చేయాలి అంటే మాత్రం మనకి తెలుగు టైపింగ్ రావాలి. అంటే అనుస్క్రిప్ట్ కానీ వీటిని ఇన్స్టాల్ చేసుకొని సేమ్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇంగ్లీష్ ఉంది, అలానే టెక్స్ట్
తెలుగులో వస్తుంది. సో అంటే దానికి అనూల్ స్క్రిప్ట్ అవి ఇన్స్టాల్ చేసుకొని ఈ పేజ్ మేకరే వాడతారు న్యూస్ పేపర్స్ మొత్తానికి. అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మ్యాగజైన్స్కి, న్యూస్ పేపర్స్కి, వీటికి ఇన్ డిజైన్ వాడుతున్నారు బాగా. ఇన్ డిజైన్ ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది పేజ్ మేకర్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది వాడుతున్నారు పేజ్ మేకర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్కి స్పేసింగ్స్. అంటే ఈ మొత్తం క్యారెక్టర్స్కి, అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక్కదానికి సెలెక్ట్ చేశాను, ఇది మరీ దగ్గరగా అతుక్కుంటుంది. అందుకని ఏం చేస్తాను, దాని వరకే చూడండి, నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ వరకు మాత్రమే, ఆ వర్డ్కి మాత్రమే స్పేసింగ్ ఇస్తుంది. ఓకే, సో బై డిఫాల్ట్ ఎప్పుడు ఇది 0లో ఉంటుంది. మనం అప్లై చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా చెక్ చేయాలి, ఇవన్నీ సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. లేకపోతే కనుక సెట్టింగ్స్ సరిగ్గా లేవనుకో మళ్ళీ వీటిని అన్నిటి అలైన్ చేసుకుని వర్క్ చేయాలి, లేకపోతే చేయకూడదు, అంటే మార్చుకోవాల్సి వస్తుంది మాన్యువల్గా. ఓకే, ఇవి క్యారెక్టర్కి స్పేసింగ్. టెక్స్టులు డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లోనూ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లోనూ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. టెక్స్ట్ అనేది కనిపించిందంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఒక్కసారి జాగ్రత్తగా వినాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే కొన్ని పార్ట్స్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు ఇది బేసిక్స్ లాంటివి, ఇవి జాగ్రత్తగా వినాల్సిందే. ఓకే, స్పేసింగ్స్. ఈ క్యారెక్టర్కి స్పేసింగ్. నెక్స్ట్ ఈ ఎన్ అంటే ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఈ ఎన్ అంటే నార్మల్. ఇవే ఇక్కడ టైప్లో కూడా ఉన్నాయి చూడండి. ఫాంట్, మన ఫాంట్ చెక్ చేసాం, సైజెస్ మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్, ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ లీడింగ్. సో లీడింగ్ అంటే కనుక ఈ కిందది, దాని గురించి ఇప్పుడు మనం చూస్తాం. అది లైన్ టైప్ స్టైల్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, రివర్స్, అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. బోల్డ్ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ వరకే బోల్డ్ అయింది చూడండి. ఇప్పుడు స్టైల్ బోల్డ్ టిక్ మార్క్ అయింది. ఇటాలిక్, అండర్లైన్. ఇక్కడ మనం అప్లై చేస్తుంటే ఇది లైట్ గ్రే, లైట్గానే ఉంది కాబట్టి పెద్దగా ఏమి ఎఫెక్ట్ కనిపించట్లేదు చూడండి. జస్ట్ మన ఆప్షన్ ఆన్ చేస్తేనే అవుతుంది, అంతే, తప్పగా ఏం లేదు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో రివర్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇందులో వచ్చేసి స్ట్రైక్ త్రూ అంటే ఇలా కొట్టేసినట్టు అవుతుంది. ఇవి ఎప్పుడు వాడతారు అంటే కనుక ఏమన్నా ప్రెస్ నోట్స్ కానీ అలాంటివి ఏమన్నా రిలీజ్ చేసినప్పుడు, ఓకే, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఇది పాతది, ఇది మీకు ఇంకా ఇది చెల్లదు అనేది చూపించడం కోసం ఈ స్ట్రైక్ త్రూస్ అనేది యూజ్ చేస్తారు. ఈ స్ట్రైక్ త్రూ అనేది అప్పుడు యూజ్ చేస్తారు, అంటే ఈ పాట దాకా అది పనికిరాదు, ఇది పాత డాక్యుమెంటేషన్లో ఉంది, అందువల్ల వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనకి మారింది, అందువల్ల వచ్చేసరికి ఏంటి, ఇది మీకు పనికిరాదు అనేది ఈ స్ట్రైక్ ఆఫ్ కింద ఎక్కువగా ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసినప్పుడు వీటికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్మాల్ క్యాప్స్, ఆల్ క్యాప్స్. ముందు ఆల్ క్యాప్స్ గురించి చూసారనుకోండి, స్ట్రైక్ త్రూ ఆఫ్ చేసేద్దాము. ఆల్ క్యాప్స్ అన్నారనుకోండి, అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోయినాయి చూడండి, మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్స్ అన్నారనుకోండి, స్మాల్ క్యాప్స్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో క్యాపిటల్ లెటర్గా మారుతాయి, కానీ మనకి ఆల్రెడీ క్యాపిటల్ లెటర్గా టైప్ చేసి ఉన్నది మాత్రం పెద్దదిగా ఉంటుంది. కానీ స్మాల్ లెటర్స్ టైప్ చేసాం, ఇప్పుడు THEMES, ఇదేంటి స్మాల్ లెటర్లు, ఇవి క్యాపిటల్గా మారుస్తుంది కానీ చిన్న సైజులో ఉంటుంది. అదే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ స్టైల్ మీరు చాలా వరకు బోర్డ్స్, హోర్డింగ్స్లో వీటిలో చూసుకుంటారు. క్యాపిటల్కి మారుతుంది కానీ చిన్న సైజు ఉంటుంది, కానీ డైరెక్ట్గా మీరు టైప్ చేసిన క్యాపిటల్ లెటర్ మాత్రం పెద్దదిగా ఉంటుంది. అది ఇక్కడ టైపింగ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు అండర్లైన్, స్ట్రైక్ త్రూ, వీటివి క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు మనం అది చేంజెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అక్కడ ఉంటుంది. ఓకే, మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని, అంతవరకు అయితే మనం అప్లై చేసామో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో స్మాల్ క్యాప్స్ మళ్ళీ ఆఫ్ చేసేస్తాం. ఆల్ క్యాప్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మారిపోతాయి. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్స్. ఇవి మనకి ఎప్పుడు ఏమన్నా ఫార్ములాస్ కానీ ఇట్లాంటివన్నీ H2O అని. సో 2 అండి సైజు చిన్నదయ్యి కిందకి వెళ్ళాలి. సో ఇందులో సబ్స్క్రిప్ట్.
సూపర్ స్క్రిప్ట్ అవుతుంది, అంటే సైజ్ చిన్నది పైకి వెళ్తుంది. సో అంటే ఇది ఎక్కువగా ఎప్పుడు వాడతాము, ఇప్పుడు 10th అని కానీ 5th అని కానీ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాడతాం కదా. సో ఆ టీహెచ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అవుతుంది, సైజ్ చిన్నదై పైకి వెళ్తుంది. సబ్స్క్రిప్ట్ అంటే కనుక సైజ్ చిన్నదై కిందకు వస్తుంది. సబ్స్క్రిప్టా సూపర్ స్క్రిప్ట్స్ అని ఈ రెండు ఏ పార్ట్స్ ఇక్కడ మనకి క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు అంటే అవి తగిలే మళ్ళీ ఇక్కడ కూడా తగులుతాయి. ట్రాక్ దోస్ కలర్డ్ కేసింగ్ ఆల్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్. ఓకే, ఈ రకం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది లీడింగ్ అంటారు, అంటే లైన్ కి మధ్యలో స్పేసింగ్. ఈ పారాగ్రాఫ్ మొత్తానికి లైన్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇందులో బై డిఫాల్ట్ ఎప్పుడు ఆటోలోనే ఉంటుంది, ఆటోలో పెట్టుకుంటాం, అంటే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకోమండి. తర్వాత వీటి వాల్యూస్ని మనం పెంచుకోవచ్చు. లైన్ కి గ్యాప్ ఎంత కావాలి. ఇక్కడ మనకి అంటే సార్ ఒకేసారి ఇంత పెరుగుతుంది సార్, నాకు వాల్యూ తెలియట్లేదు అనుకుంటే ఇగో ఇవి యాడ్ ప్లస్ మైనస్ అన్నమాట, ఇవి పెంచుతుంది. ఇది ఈ యారో మార్క్ అప్ యారో క్లిక్ చేస్తున్నాను అనుకోండి పెరుగుతూ వెళ్తుంది. ఈ కింద యారో ఇది క్లిక్ చేస్తే తగ్గుతూ వస్తుంది. అంటే పారాగ్రాఫ్ మొత్తానికి లైన్ కి ఎంత స్పేస్ ఉండాలి అనేది ఇది. ఈ లైన్ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా వాడతాం. అంటే ఇప్పుడు మనకేంటి రెజ్యూమ్స్ కానీ అలాంటివి వాడారనుకోండి, దాంట్లో కొద్దిగా మ్యాటరే ఉంది, ఆ మ్యాటర్ మొత్తం పేపర్ అంతా సరిపోవాలి. కానీ ఏంటంటే నాకు అంత మ్యాటర్ని సరిపెట్టలేను, సైజు పెంచకూడదు, వాడు ఇచ్చిన సైజులోనే ఉంచాలి. ఎంత సైజు ఇచ్చారో అంత సైజు మాత్రమే ఉండాలి, దానికంటే ఎక్కువ పెరగకూడదు తగ్గకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ లైన్ కి మధ్యలో గ్యాపింగ్ పెంచుతాం. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసరికి ఏంటంటే ఉన్నది కొంచెం మ్యాటరే, కానీ ఏంటంటే ఆ మ్యాటర్ లైన్ కి మధ్యలో గ్యాప్ని పెంచుకుంటూ ఉంటాం. ఒకవేళ వాల్యూ ఓకే అనుకుంటే వాల్యూ ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ, లేకపోతే కనుక ఈ ప్లస్లు మైనస్లు అంటే యాడ్లు తగ్గించుకుంటాం పెంచుకుంటాం చేసుకోవచ్చు. కానీ డిఫాల్ట్గా ఎప్పుడు ఆటోలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హారిజాంటల్ స్కేల్ ఇక్కడన్నా ఉంటుంది, లేదంటే టైప్లోకి వెళ్ళినప్పుడు మనకి హారిజాంటల్ స్కేల్ అనేది ఉంటుంది. క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి హారిజాంటల్ స్కేల్ ఇది ఎప్పుడు బయటప్పుడు నార్మల్లో ఉంటుంది, అంటే 100%. అంటే దీన్ని ఏం లేదు, సాగదీస్తున్నాం అంతే, టెక్స్ట్ని అడ్డంగా సాగదీస్తున్నాం. సో 130%, 150% అనేది బై డిఫాల్ట్ ఎప్పుడో 100%లో ఉంటుంది. ఇది మ్యాక్సిమం అవసరం అయితేనే యూజ్ చేస్తామే తప్ప అనవసరం టైంలో దీన్ని యూజ్ చేయము. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మూవ్ క్యారెక్టర్ అప్. అంటే ఇప్పుడు ఈ ఆర్ని సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ వాడితే ఏమవుతుంది, సైజ్ చిన్నదే పైకి వెళ్తూ ఉంటుంది లేదా కిందకి వస్తూ ఉంటుంది. కానీ అలా కాదు, నాకు సైజ్ తగ్గకూడదు, కానీ ఆ క్యారెక్టర్ మాత్రమే పైకి వెళ్ళాలి. సో ఆ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆర్ వరకు. సో ఇది చూడండి, ఇప్పుడు అది పైకి వెళ్తుందా, కానీ ఏంటి సైజ్ చిన్నది అవ్వట్లేదు పెద్దది అవ్వట్లా, నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మాత్రమే పైకి వెళ్తుంది. బై డిఫాల్ట్గా దీని వాల్యూ 0లో ఉంటుంది. సార్ ఇక్కడ నేను 0 పెట్టాను సార్, నాకు పైన ఒక ఆర్ కనబడుతుంది కింద ఒక ఆర్ కనబడుతుంది అని అంటే ఏమీ లేదండి, ఇది పేజ్ మేకర్ వచ్చేసి ఓల్డ్గా వర్షన్ క్రియేట్ చేసింది, అప్పటి నుంచి దీనికి అప్డేటెడ్ వర్షన్ రాలా. సో అందువల్ల వచ్చేసి ఏంటంటే కొంచెం గ్రాఫిక్ డిస్ప్లేస్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చాలా హై ఎండ్గా మారినాయి. అంటే ఇప్పుడు మనం విండోస్ 10, విండోస్ 7 ఇలా వాడుతున్నాం, దానివల్ల ఏంటంటే గ్రాఫిక్ డిస్ప్లే కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమీ లేదు, ఒక్కసారి కంట్రోల్ ప్లస్ మైనస్ కొట్టండి చాలు, ఆటోమేటిక్గా డిస్ప్లే మొత్తం రిఫ్రెష్ అవుతుంది. సో మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది ప్రాబ్లం లేకుండా. ఓకే, సో ఇది మనకి టెక్స్ట్కి సంబంధించినవి. ఈ టెక్స్ట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి సాఫ్ట్వేర్లోనూ కామన్ ఐటమ్స్. ఇప్పుడు ఇదే దాన్ని మనం టైప్ మెన్యూలో చూసారనుకోండి, అంటే ఇవి కామన్గా వాడుతున్నాయి ఇక్కడ ఉంది. ఇప్పుడు అదే మనం మెన్యూలో చూస్తున్నాం, టైప్ ఫాంట్ చూసుకుంటాం, సైజ్ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టుకుంటున్నాం. లీడింగ్ లైన్కి స్పేసింగ్ ఎంత, బై డిఫాల్ట్ ఆటోలో ఉంది. సో మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైప్ స్టైల్స్, బోల్డా, ఇటాలికా, అండర్లైనా, స్ట్రైక్ త్రూ. ఎక్స్పోర్ట్ కీయింగ్ అంటే కనుక ఏం లేదు, అంటే క్యారెక్టర్కి స్పేసింగ్ లాంటిది కొంచెం ఇష్టే లేదు. ఇలాగిన చూడండి,
దీనికన్నా వచ్చేసి ఏంటంటే మన లైన్ స్పేసింగ్ అంటే క్యారెక్టర్ స్పేసింగ్ వాడుకుంటే బెటర్. ట్రాకింగ్ లూజు, వెరీ లూజు, టైట్, అది ఇక్కడ ఉంది కదా, నార్మల్లో ఉంటుంది ఇప్పుడు. హారిజంటల్ స్కేలింగ్ అది ఇక్కడ ఉంది, హారిజంటల్గా ఎంత స్కేల్ కావాలంటే అంత స్కేల్. క్యారెక్టర్లోకి వెళ్తే కనుక మొత్తం టెక్స్ట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ క్యారెక్టర్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నాయి మొత్తం అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో కంట్రోల్ టీ కొట్టారనుకోండి, సో అంటే ఇందులో టైప్లో మనకి క్యారెక్టర్ స్పెసిఫికేషన్స్ వచ్చేస్తాయి. అంటే ఈ పద్దాకలు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం డైరెక్ట్గా కూడా కొడితే చాలు. ఫాంట్ చేంజెస్ చేసుకోవచ్చు, మనం సెలెక్ట్ చేసుకొని ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇవ్వచ్చు. సో పొజిషన్ సబ్స్క్రిప్టా సూపర్ స్క్రిప్టా ఇవ్వచ్చు. లీడింగ్ లైన్కి స్పేసింగ్ ఇవ్వచ్చు. అండ్ కేసింగ్ స్మాల్ క్యాప్స్ ఆల్ క్యాప్స్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనం అప్లై చేస్తే ఏంటంటే డైరెక్ట్ వెంటనే అప్లై అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓకే కొడితే తప్పగానే అది అప్లై అవ్వదు. రైట్, హారిజంటల్ స్కేలింగ్ ఎంత కావాలా, ట్రాక్ లూజ్, వెరీ లూజ్, ఇవి. వీటికి కలర్ కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కలర్స్ చూసి వెళ్ళొద్దు, ప్రస్తుతానికి బ్లాకే ఉంచేయండి. లైన్ అండ్ బ్రేక్లోనే ఉంచేసేయండి. టింట్, కలరు ఈ రెండు మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాము. నెక్స్ట్ టైప్ స్టైల్ వచ్చేసి ఏంటంటే బోల్డ్, ఇటాలిక్ ఇవి ఉన్నాయి కదా, నార్మల్, బోల్డ్, ఇటాలిక్, ఇవన్నీ ఐటమ్స్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఓకే, అలానే నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళినప్పుడు అలైన్మెంట్స్ బై డిఫాల్ట్ ఎప్పుడు జీరోలోనే ఉంచండి. ఇండెంట్ స్పేసింగ్స్ వాల్యూస్ పెంచద్దు, బై డిఫాల్ట్గా దీన్ని ఎలానే ఉంచేసేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇండెంట్స్ అండ్ స్పేసింగ్స్ మనం లాస్ట్లో చూస్తాం, హైపర్నేషన్ అవి అవసరం లేదు. నెక్స్ట్ అలైన్మెంట్స్లోకి వెళ్తే కనుక లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్, జస్టిఫికేషన్స్ మనం డైరెక్ట్గా చేయొచ్చు. దాని షార్ట్ కట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. స్టైల్స్లోకి వెళ్తే కనుక ఇవి కొంచెం హెడ్డింగ్ అంటే ఈ స్టైల్లో ఉండాలి, సబ్ హెడ్డింగ్ అంటే ఈ స్టైల్లో ఉండాలి అనేది డిఫాల్ట్గా పెట్టే స్టైల్స్. వాటిని మనకి అంటే కావాలంటే వాడుకుంటాం, లేదంటే మ్యాక్సిమం మనం వచ్చేసి ఏంటంటే మాన్యువల్ స్టైల్స్నే మనం ప్రిఫర్ చేసుకుంటాం. వీటికన్నా మనం మాన్యువల్ స్టైల్స్ని ప్రిఫర్ చేసుకుంటాం, అదే ఇక్కడ డిఫాల్ట్ స్టైల్స్. ఓకే, ఇది మనకి టెక్స్ట్కి సంబంధించిన ఐటమ్. ఓకే, టూల్స్లో మనకి ఈ పార్ట్ వరకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఓకే, రైట్. సో ఇవాళ టాపిక్స్ జరిగింది అంటే మనకి పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ గురించి, పేజ్ మేకర్ సాఫ్ట్వేర్. ఓకే, దాంట్లో యూఐ యూజర్ ఇంటర్ఫేసెస్ గురించి, న్యూ డాక్యుమెంట్ వాటి డైమెన్షన్స్ ఏమేమి తీసుకోవాలి, ఏవి ఎక్కువగా తీసుకుంటాం అనేది. సో డాక్యుమెంట్ తీసుకున్న దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేసుకుంటాం ఎట్లాగా. అండ్ టూల్స్ గురించి, టూల్స్లో ప్రతి ఒక్క టూల్ అండ్ దాని తర్వాత పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకుంటాం, దానికి క్వాలిటీ ఎలా సెట్ చేసుకుంటాము, ఇవన్నీ మనకి సెట్టింగ్స్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను అడగచ్చు, చాట్ బాక్స్లో టైప్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మెటీరియల్స్ అవి సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. నేను నోట్స్ కూడా వేరేగా ఇస్తాను. ఎగ్జామ్స్, సాఫ్ట్వేర్స్ వీటికి సార్ చెప్తారమ్మా. సో వాటి గురించి కాదు, సబ్జెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ మీకు యూట్యూబ్ లింక్ పెట్టినట్టున్నారు కదా, దాంట్లో ఆ లింక్లో మీకు ప్రీవియస్ క్లాస్ వస్తుంది. ఫోటోషాప్ ఇవి యాక్చువల్గా యాప్స్ కాదమ్మా, యాప్స్ ఆర్ డిఫరెంట్, సాఫ్ట్వేర్స్ ఆర్ డిఫరెంట్. యాప్ వచ్చేసి మొబైల్స్లో చేసుకునే దాన్ని యాప్స్ అంటారు, సిస్టమ్స్లో చేసే వాటిని సాఫ్ట్వేర్స్ అంటారు. సాఫ్ట్వేర్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకు అవుతుంది అది.
ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కానీ ఏంటంటే పేజ్ మేకర్ అనే సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే ఓకే. రేపటి నుంచి వచ్చేసరికి ఏంటంటే మీకు క్లాస్ టైమింగ్ మార్నింగ్ 9 to 11 కాదు. సో 11 to 1 దాకా జరుగుతుంది. కొంచెం ఇక్కడ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వీటి ద్వారా కొంచెం టైమింగ్ మార్చాల్సి వస్తుంది. లేదమ్మా, ఫోన్లో ఇన్స్టాల్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్స్ ఫోన్స్కి సపోర్టెడ్ కాదు, ఓన్లీ కంప్యూటర్స్కి మాత్రమే, సిస్టమ్స్కి మాత్రమే సపోర్టెడ్. మీకు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న హార్డ్వేర్ పర్సన్స్ని కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళు సాఫ్ట్వేర్ వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారండి. వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటాయి. పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనండి. ప్లేస్ అన్న తర్వాత మీకు మీ సిస్టమ్ హార్డ్ డిస్క్ వస్తుంది. సో దాంట్లో పిక్చర్ని, అంటే నేను యాక్చువల్గా డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి ఓకే. సో ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనండి. ఎస్ అనండి. సపోర్టెడ్ కాదు. చాలా పెద్ద సైజెస్ ఉన్నాయి, చిన్న సైజెస్ కాదు. యాక్చువల్గా నా దానికంటే హెవీ కెపాసిటీస్ ఉంటున్నాయి. అంటే యాక్చువల్గా అవి వర్క్ చేసిన ఫైల్స్, దానివల్ల కొంచెం పెద్దదిగా ఉంటుంది. విండోస్ 10 అయినా కానీ మీరు చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, సపోర్టే అవుతుంది. యాక్చువల్గా హార్డ్ డిస్క్లో ఉంది. ఈ రకంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిటీ కావాలంటే మాత్రం మనకి ఫైల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ సెట్ ప్రిఫరెన్సెస్ జనరల్లోకి వెళ్ళి హై రిజల్యూషన్లో పెట్టుకొని ఓకే. ఓకే,
ఓకే, సాఫ్ట్వేర్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఒక 2 minutes ఐ విల్ బి అవైలబుల్. ఓకే దెన్. సో రేపు వచ్చేసి ఏంటంటే మనం మిగతా టాపిక్స్ని కవర్ చేసుకుందాము. సో రేపు మెన్యూ బార్ మనకి స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.